జిడ్డు కృష్ణమూర్తి గారు ఇస్తున్నటువంటి ప్రబోధలో కొన్ని చాలా భావగర్భితమైన పదాలు ఉంటాయి. అది డిక్షనరీ మీనింగ్కి ఒక్కొక్కసారి సరిపోదు. అయితే మనం ఆ పదాల్లో ఉండేటువంటి గంభీరతని అర్థం చేసుకుంటే చాలు. ఆ పదం యాజ్ ఇట్ ఈస్గా కొన్ని సత్యాల్ని రివీల్ చేసే కెపాసిటీ, సామర్థ్యం దానికి ఉండదు. అలాగే ప్రేమ అనే పదం నిర్వచించలేము కృష్ణమూర్తి గారు ఇచ్చిన అర్థంతో. అలాగే గాడ్ అనేది, అలాగే ఈ కోవలోకి వస్తుంది అటెన్షన్ అనేది కూడా. అయితే ప్రస్తుతానికి దాని శ్రద్ధగా మనం తెలుగులో డిక్షనరీలో ఉంది. అయితే ఆ విధంగా మనం సంభాషిస్తున్నప్పటికీ ఒకవేళ అశ్రద్ధ, శ్రద్ధ అని యాక్చువల్గా మీనింగ్ అది కాకపోవచ్చు. కానీ మనం దాని యొక్క ఉనికి, పనిచేసే తీరు, అది వ్యక్తమయ్యే తీరు, ఇటువంటి వాటి గురించి మనం లోతుగా వెళ్తున్నప్పుడు అక్కడ పదము కన్నా ఆ అర్థములో ఉండేటువంటి, అంటే అది వెల్లడించేటువంటి ఒక సత్యము మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్దామని నా కోరిక. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఎక్కడెక్కడ ఈ సూత్రంలో అటెన్షన్ అనే విషయాన్ని, నాన్ అటెన్షన్ అనే విషయాన్ని వెల్లడి చేస్తున్నారో అందులో ముఖ్యమైన అంశాలను కొన్ని ప్రస్తావిద్దాము. ఇప్పుడు అటెన్షన్ అనేది, కృష్ణమూర్తి గారు చెప్పిన అటెన్షన్ ఒక ఫలితం కాదు అన్నారు. ప్రేమలాగా అది ఒక ఫలితం కాదు అన్నారు. ఫలితం అంటే ఏంటి? గోల్ అంటే ఏంటి? అంటే గమ్యస్థానము, చివరికి మనం అరైవ్ అయిపోయేది. అంటే ఒక పని చేస్తుంటే దాని ఫలితం ఏంటి, దాని లాభం ఏమిటి, దాని పర్యవసానం ఏంటి, దాని యొక్క గోల్ ఏంటి అనేటువంటి విషయం మనం జనరల్గా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ టోటల్ అటెన్షన్ అంటున్నారు ఇక్కడ. టోటల్ అటెన్షన్ అంటే ఇట్ ఈస్ నాట్ మియర్లీ శ్రద్ధ, అంటే కేవలం శ్రద్ధ కాదు. అంటే పరిపూర్ణంగా మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇలా అన్నీ ఏవైతే మనలో ఉన్నాయో, నరాలు, మన బ్లడ్, మన గట్స్ అన్నీ కూడా ఏకోన్ముఖంగా, ఒకటిగా, సంపూర్ణంగా, ఎటువంటి విభజన లేకుండా ఫోకస్ అయ్యే విషయం అన్నమాట. అంటే అక్కడ
కేవలం శరీరం ఫోకస్ అయ్యింది విషయం కాదు, ఒక ఇంద్రియంతో 2 ఇంద్రియాలతో, ఏదో మనసు ఫోకస్ అయింది కాదు, లేదా ఒక బుద్ధి రీత్యా మంచి చెడ్డ వివేచన చేసే బుద్ధి రీత్యా ఫోకస్ అయ్యేది కాదు. ఇలా ఏదో ఒక మనలో ఉండే ఒక కెపాసిటీ, చింతన విధానములో ఉండే సామర్థ్యం, ఆలోచనలో ఉండేటువంటి సామర్థ్యం, అవగాహనలో ఉండే సామర్థ్యం, ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగే సామర్థ్యం, ఏదో ఒక దాన్ని వినియోగించి ఆ సామర్థ్యం ద్వారా ఒక రిజల్ట్, ఒక ఫలితాన్ని పొందే విషయం కాదు అంటున్నారు. ఆర్ వి గోయింగ్ సార్? మనం కలిసి వెళ్తున్నామమ్మా? ఓకే. సో అందుకని ఇంకొకటి ఏంటంటే, ఇంకో మాట ఏం చెప్పారంటే, అది ఒక ఇండ్యూస్ చేయబడే విషయం కాదు. అంటే ఒకరిలో బలవంతంగా ప్రవేశపెట్టేటువంటి ఒక విషయం కాదు, ఒకరిలో చొప్పించబడే విషయం కాదు. ఎటువంటి చర్య, మానసికమైన చర్య దాన్ని తీసుకొని రాలేదు. అంటే దాని ఉనికిని కలిగి ఉనికి ఉండేటట్టుగా చేయలేదు. అంటే ఇక్కడ మానసిక ప్రయత్నాలు, మానసికమైన చర్యలు, ఆలోచన విధానాలు ఏవి కూడా ఎటువంటి ఒక అవగాహన, మనము అవగాహన మెదడు చేసుకునే అవగాహనతోనైనా, లేదా ఇతరులు ఎవరో ఒక విషయాన్ని మనలో చొప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వినడం వల్ల, అది చదవడం వల్ల కానీ అది లోపట మనకి చొప్పించబడలేదన్నమాట. అంటే దాన్ని తీసుకువెళ్ళి మన లోపల పెట్టే శక్తి దేనికి లేదు. అయితే ఇక్కడ ఇంకొక మాట వాడారు. ఏంటంటే సంపూర్ణమైన నెగేషన్ అంటే, శ్రద్ధగా వినండి, ఇక్కడ సంపూర్ణమైన నెగేషన్ అంటే నాన్ అటెన్షన్ యొక్క ఫలితం కాదు. నాన్ అటెన్షన్ అంటే ఏంటి? నాన్ అటెన్షన్ అంటే ఏంటి? ఈ విషయంలోకి మనం వెళ్ళాలి. ఇంకోటి ఏం చెప్తున్నారు? నెగేషన్ ఈజ్ నాట్ ది యాక్ట్ ఆఫ్ నోయింగ్ అటెన్షన్ అన్నారు. నెగేషన్ అంటే ఇది కాదు అని మనము ఒకదాన్ని విసర్జించినప్పుడు, అటువంటి విసర్జన వల్ల అటెన్షన్ అనేది తెలియబడదు అని. ఎందుకు తెలియబడదు? ఇక్కడ చాలా గంభీరమైన అర్థం ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ నాన్ అటెన్షన్ అంటే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. నాన్ అటెన్షన్ అంటే ఇప్పుడు జీవితంలో మనకి ఎన్నో విషయాలు జరుగుతాయి. అయితే ఆ జరిగిన విషయాన్ని మనము లోతుగా మన శక్తి అంతటితో, ఇందాక చెప్పినట్టుగా, ఇదివరకు చెప్పినట్టుగా, మన బుద్ధి, మన ఆలోచన, మన శక్తి, మన తాలూకా ఇంద్రియాలు ఏవైతే మనకంతా ఉన్నాయో అవన్నిటితోటి, మొత్తం మన బీయింగ్ అంతటితోటి, మన ఉనికి అంతటితోటి పరిపూర్ణంగా దాన్ని
చూడగలగడం అనేది లేకపోయినప్పుడు మనము చూడటం లేదని అర్థం. అటెన్షన్ అంటే పరిపూర్ణమైన శ్రద్ధావంతమైన దర్శనము అనుకుందాం ముందు. అది గుర్తుంచుకోండి. పరిపూర్ణమైన శ్రద్ధావంతమైన దర్శనం అంటే ఖండవంతమైన దర్శనం కాదు. ఆలోచన ఒక్కటి అయితే ఖండవంతమైన దర్శనం. ఇంద్రియాలు ఒక్కటితోటి చేస్తే అది ఖండవంతమైన దర్శనం. అంటే అది విభజనతో కూడుకున్న దర్శనం ఖండవంతమైనది అంటే. కానీ ఇక్కడ అన్ని ఇంద్రియాలతో శక్తి అంతటితో మన ఉనికి అంతటితో పూర్తిగా మనము శ్రద్ధావంతమైనటువంటి ఒక ఎరుకతో మనము గమనించినప్పుడు అప్పుడు ఎలా గమనించటము అంటే ఆ గమనించటం అనేది దాంట్లో ఆయన చెప్తున్నారు ఇన్అటెన్షన్ని చూస్తే అటెన్షన్ అని వస్తుందని ఒక దగ్గర చెప్పారు. కానీ ఇక్కడ ఈ సూత్రంలో ఉండేటువంటి ముఖ్యత ఏంటంటే రిజల్ట్స్ ఆఫ్ నాన్ అటెన్షన్ అన్నారు. అంటే నాన్ అటెన్షన్ యొక్క ఫలితాలని మనం చూడాలి అంటున్నారు. నాన్ అటెన్షన్ యొక్క ఫలితాలు అంటే ఏంటి? అక్కడ నాన్ అటెన్షన్ వల్ల ఏమవుతుంది? అటాచ్మెంట్ వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, యాంగర్ ఉంటుంది, తాపత్రయం ఉంటుంది, తర్వాత భయం ఉంటుంది. సో ఇదంతా కూడా ఎందువల్ల ఉన్నాయి? మన తాలూకా నేను అనేటువంటి ఒక చైతన్యం ఉంది కదా. సో ఆ నేను అనేటువంటి కంటెంట్లో ఈ విషయాలు ఎందుకున్నాయంటే అశ్రద్ధ అనేటువంటి విషయం వల్ల, అంటే సంపూర్ణమైన శ్రద్ధావంతమైన దర్శనము ఎప్పటికప్పుడు చెయ్యకపోవడం వల్ల, ఏది ఉందో దానిని దర్శించలేకపోవడం వల్ల మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ ది రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ ఆఫ్ నాన్ అటెన్షన్. అంటే మనం దర్శనం పూర్తిగా దర్శించకపోతే ఏమవుతుందమ్మా? ఏదైనా అంటే దాంట్లో ఉండే విషయాన్ని మనం పూర్తిగా చూడలేకపోతే, మీరు చెప్తున్న మాట నేను పూర్తిగా వినలేకపోతే, నేను చెప్తున్నది మీరు పూర్తిగా వినకపోతే, చూడాల్సింది సంపూర్ణంగా చూడకపోతే, అది ఒక అభిప్రాయంతో నేను చూసినప్పుడు, ఒక జడ్జిమెంట్తో చూసినప్పుడు, లేదా ఒక నిర్ధారణతో చూసినప్పుడు, ఒక విశ్లేషణతో విశ్లేషించి చూసినప్పుడు, అప్పుడు నేను ఎలా చూడగలను? చూడలేను కదా. అప్పుడు నా అభిప్రాయమే దాంట్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాన్ అటెన్షన్ వల్ల కలిగినటువంటి పర్యవసానాలు ఏంటి అంటే శ్రద్ధావంతమైన దర్శనము లేకపోవడం వల్ల, సంపూర్ణ దర్శనము లేకపోవడం వల్ల కలిగినటువంటి ఫలితాలే అసూయ, ద్వేషాలు, తాపత్రయము, కోపము, భయము, ఇటువంటివన్నీ. ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే నేను యొక్క అంతరంగంలో సాగుతున్నటువంటి కొన్ని కదలికలు అన్నమాట. దీస్ ఆర్ ది ఎమోషనల్ థాట్స్ ఆర్ మూమెంట్ ఆఫ్ థాట్స్ విచ్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఐ, నేను అనే దాంట్లో. అయితే ఇక్కడ ఇంకేమంటున్నారు? ఇక్కడ this negation is not the act of knowing attention. అయితే అవన్నీ చూసిన తర్వాత దీన్ని వదిలేయడం, దాన్ని వదిలేయడం, అంటే దాన్ని పరిత్యజించటం అనేది కాదట. చేయటం అనేది అది టోటల్ అటెన్షన్ కాదట. అక్కడ ఏమవుతుంది? బట్ దిస్ నెగేషన్ ఈజ్ నాట్ ది యాక్ట్ ఆఫ్ నోయింగ్ అటెన్షన్.
అంటే అక్కడ ఎంత మాత్రమో అది వదిలేసినంత మాత్రాన ఎటెన్షన్ ఏంటో తెలియబడేది కాదు. అంటే అసత్యం ఇదేంటి, అసూయ వదిలేసాము, ఇది కాదు, ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు అని ఒక్కొక్క దాన్ని వదిలేయగలిగితే, పరీక్షించగలిగితే అప్పుడు ఎటెన్షన్ వచ్చిందా అంటే ఎటెన్షన్ కాదు అది. ఎందుకు కాదు అంటే వాట్ ఈజ్ ఫాల్స్ మస్ట్ బి డినైడ్ అండ్ నాట్ బికాస్ యూ ఆల్రెడీ నో వాట్ ఈజ్ ట్రూ. అంటే నీకు ఏది సత్యమో తెలియటం వల్ల అసత్యాన్ని వదలటం కాదు. ఇప్పుడు ఒక ఏది సత్యమో తెలియటం అంటే ప్రేమ, తర్వాత దయ, కరుణ, ఏకత్వము, ఇలాంటి విషయాల గురించి మనకి ఏదో చదివాము, ఏదో మానసికంగా అర్థం చేసుకున్నాం అనుకోండి. భగవంతుడు, ఇలాగా ఎన్నో చాప్టర్స్, ఎన్నో విషయాలు విన్నాము, ఎన్నో చదివాము. అయితే ఆ జ్ఞానం వల్ల, ఆ జ్ఞానంతో చూసి అసూయ తప్పు, ద్వేషం తప్పు, యాంబిషన్ తప్పు, తాపత్రయం అనేది ఒక భ్రాంతి, ఇలాగా ఒక్కొక్కటి ఇది విలువలేనిది, ఇది తప్పు, ఇది భ్రాంతి, ఇది అసత్యం అని వదిలేయటం కాదు. అంటే ఇప్పుడు ట్రెడిషన్ తీసుకుంటే ఏది సత్యమో ముందు వెళ్ళి ఆ సత్యాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అసత్యాన్ని వదలడం అంటారు. అంటే ముందు సత్యాన్ని చూడాలి. అంటే ఆత్మ నిజం, భగవంతుడి నిజం, తర్వాత ప్రేమ నిజం, తర్వాత ఇటువంటివి శాశ్వతమైన ఆనందం, ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నప్పుడు అంటే ఆ విషయాలు చదివి అర్థం చేసుకొని మనము ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు అని జలసి మన జీవితంలో చూసి, అవును కదా ఇది సత్యం కాదు అదే సత్యం, ఇది సత్యం కాదు అదే సత్యం అని వదిలేసామనుకోండి, వదిలేయడానికి సిద్ధపడ్డామనుకోండి, ఆ వదలటం అనేది సత్యమైన వదలటం కాదు. ఇది పాయింట్ ఇక్కడ. ఆ వదలటం అనేది సత్యమైన వదలటం కాదు. ఈ పాయింట్ గ్రహిస్తున్నామా మనం? ఇది చాలా డీప్ పాయింట్. ఇది ఆ వదలటం అనేది సత్యంగా వదలటం కాదు. అయితే ఎందుకంటే ఇఫ్ యూ న్యూ వాట్ ఈస్ ట్రూ, ది ఫాల్స్ వుడ్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు, గంభీరమైన మాట. అసలు నిజంగా సత్యం అనేది ఏంటో నీకు తెలిస్తే అసత్యం అనేది అక్కడ ఉండడానికి సాధ్యం అవ్వదు, అది పోతుందన్నమాట. సత్యాన్ని తెలుసుకోవడం వల్ల అసత్యాన్ని వదలటం కాదు. సత్యం తెలియబడితే అసత్యం అక్కడ ఉండదు. సత్యాన్ని మనం బుద్ధితో, మెదడుతో అవగాహన చేసుకొని ఇది అసత్యం, ఇది అసత్యం కాబట్టి దీన్ని వదులుతున్నాను అని తాత్కాలిక వైరాగ్యం, తాత్కాలికమైనటువంటి ఒక రకంగా వదులుకోవడము, దాన్ని పరిత్యజించడము చేసి మనము బయటకు వచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అది బుద్ధిగ్రాహ్యమైనటువంటి విషయంగా సత్యాన్ని తెలుసుకొని అసత్యం ఇదని చూసి దాన్ని వదిలేయటం వల్ల ఏమవుతుంది, అసత్యాన్ని అసత్యంగా చూడడం లేదన్నమాట అక్కడ. అంటే ఒక సత్యంతో కంపేర్ చేసుకొని ఇది సత్యం ఇది అసత్యం అనుకుంటున్నాం. ఫాలో అవుతున్నారా? ఒక సత్యంతో కంపేర్ చేసుకొని ఇది అసత్యం అంటున్నాం, కానీ అసత్యాన్ని అక్కడ అసత్యంగా చూడటం లేదు కదా. అంచేత దిస్ కంపారిజన్ అంటే ఈ సరిపోల్చుకోవడంలో అసత్యాన్ని విడవటం అనేది సాధ్యం కాదు. జనరల్గా ఏం చేస్తామమ్మా, ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ఒకరు ఏవో గ్రంథాలు చదివారు అనుకోండి, బాగా పఠించారు, చాలా విషయాలు విన్నారు, ఓహో ఇది కదా సత్యము జీవితంలో, నేను జీవిస్తుందంతా అసత్యం అని ఒక్కొక్కటి పరిచయించి ఆయన సన్యాసాశ్రమం స్వీకరించి కాషాయ వస్త్రాలు లేదా మరొకటి సింప్లిసిటీ అనేటువంటి అనుకున్న విషయంలోకి వెళ్ళి
ఆయన సంసారం నుంచి బయటికి వచ్చేశారు. అయితే వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అన్నీ వదిలేశాడు ఆయన, లేదా ఆ సమయంలో ఇవన్నీ సరికాదు అనుకొని, లేదా ఒక రియాక్షన్ వల్ల, లేదా ఒక బాధ వల్ల, లేదా మెదడుకి అర్థమయ్యేటువంటి జ్ఞానం వల్ల, లేకపోతే ఒక ఆదర్శం వల్ల, ఒక సిద్ధాంతం వల్ల, తన అవగాహన చేసుకునే పద్ధతి వల్ల బయటికి వచ్చేసాడు అనుకోండి. కానీ యాక్చువల్గా అసత్యం అసత్యంగా ఎలా కనబడింది ఆయనకి? సత్యాన్ని బట్టి అసత్యం అనుకుంటున్నాడు ఉన్న విషయం. సత్యం ఇది అని అనుకొని చదివి చదివి విని విని ఇది అసత్యం అనుకుంటున్నాడు. కానీ ఆ కంపారిజన్ వల్ల అసత్యం అవుతుంది, అసత్యంగా తెలుసుకుంటున్నాడు. కానీ సత్యాన్ని సత్యంగా చూడగలుగుతున్నాడా? సత్యాన్ని అసత్యంగా చూడగలుగుతున్నాడా? అసత్యంలో సత్యాన్ని చూడగలుగుతున్నాడా? ఈ మూడు అసలు ప్రధానమైన విషయాలన్నమాట. ఇప్పుడు లైఫ్ ఆఫ్ సెల్ఫ్ తీసుకోండి. అంటే మనం జీవిస్తున్న జీవితం, నేను యొక్క జీవితం. ఈ జీవితం ఏంటంటారు? ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ నాన్ అటెన్షన్. అంతే. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ నాన్ అటెన్షన్. అంటే పరిపూర్ణమైన శ్రద్ధ లేదా ఫోకస్నెస్ పూర్తిగా జీవితం మీద లేకపోవడం వల్ల కలిగినటువంటి స్థితే ఆ నాన్ అటెంటివ్ లైఫ్ అన్నమాట. సో ది హోల్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే మనసులో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అదేమవుతుంది? అదే మనమైపోయి దాని వ్యక్తీకరణే మనమైపోయాం. సో కాబట్టి దాన్ని చూసేవారు ఎవరూ లేరు. కాబట్టి ఆ స్థితిలో అది కొనసాగుతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనము ఒకవేళ అటెన్షన్ పెట్టామనుకుంటే దేని మీద పెడుతున్నాం? సమాజ విలువలు, భవిష్యత్తు మీద, పేరు ప్రతిష్టలు, గౌరవం, అధికారం, లేదంటే పదవి, ధనము, కోరికలు తీర్చుకోవడం, ఇంద్రియ వాంఛలు తీర్చుకోవడం, వ్యామోహాలు, ఇటువంటివన్నీ ప్రపంచం ఇచ్చేటువంటి అన్ని విషయాలని పొందాలి అనే ఆరాటం. అంచేత ఇదంతా ఏంటి? వాంట్ టు హ్యావ్, వాంట్ టు గ్రాటిఫై, అంటే దాన్ని తీర్చుకోవాలి, దాన్ని పొందాలి అని, ఏదో ఒకటి అవ్వాలని. ఇదంతా కూడా దిస్ ఈజ్ ఆల్ ది ఫీల్డ్ ఆఫ్ లైఫ్. ఇదంతా జీవితం అనే విధానంలో సాగుతున్న విషయం. ఈ సాగుతున్న విషయం అంతా సాగడానికి కారణం ఇన్అటెన్షన్ కదా. దట్ వన్ మస్ట్ సీ ఇట్. అంటే అశ్రద్ధ వల్ల, అంటే దాని యందు ఫోకస్నెస్ లేకపోవడం వల్ల, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చూడలేకపోవడం వల్ల. అంటే అక్కడ నేను అనేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే పదార్థము అది ఏంటి? అప్పుడప్పుడు మన చైతన్యంలో కోపము రూపంలో, భయము రూపంలో, అసూయ రూపంలో, ద్వేషము రూపంలో, ఆందోళన, సంఘర్షణ రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది. అవునా కాదా? దట్ ఈస్ ది వాట్ ఈస్. వాట్ ఈస్ అంటే అదే. శ్రద్ధగా వింటున్నారమ్మా? సో వాట్ ఈజ్ ఏంటి అంటే కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్లో, అంటే నేను అనేటువంటి ఒక కేంద్రములో ఉన్నటువంటి పదార్థాలు అన్నీ కూడా, ఏదైతే పదార్థం ఉందో అది ఒక్కొక్కటిగా బయటికి అప్పుడప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా బయటికి వస్తుంది. మన సంబంధ బాంధవ్యాలలో, మన వస్తువులతో చూసినప్పుడు, మన భావాలలో, ఏదైనా ఒక విషయం జ్ఞాపకాలలో, భవిష్యత్ ఆలోచనల్లో, ఏదో ఒక బాంధవ్యంలో అలాగలా బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చింది ఏంటి? లోపట ఉన్నదే వస్తుంది. ఆ లోపట ఉన్నది బయటకు వచ్చినప్పుడు ఏమంటాం దాన్ని? దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈజ్. ఈ క్షణము నాకు భయం కలుగుతుంది, అదేమంటాం? అప్పుడు ఆ భయాన్ని ఏమంటాం?
వాట్ ఈజ్ అంటే ఉన్నది. అయితే కరెంట్గా వచ్చినటువంటి భయమే కాకుండా ఇంకొకటి ఉంది. ఇప్పుడు కరెంట్గా ఒక అవమానం వచ్చింది అనుకోండి, మీరు ఏదో నన్ను అన్నారు, అదేంటిది? ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు మీరు నన్ను తక్కువగా చేసి మాట్లాడారు, అంటే నా ఇమేజ్ని తక్కువ చేసి మాట్లాడారు, నా మీద నాకున్న అభిప్రాయాన్ని తక్కువ చేసి మాట్లాడారు. అప్పుడు నేను గాయపడ్డానా లేదా? గాయపడ్డాను. అయితే ఆ గాయపడ్డం అనేది నిన్న జరిగిందా, ఇప్పుడు జరిగిందా, రేపు జరిగిందా? ఇప్పుడే జరిగింది. సో అయితే ఆ ఇప్పుడు జరిగిన విషయం మళ్ళీ ఏమవుతుంది? అది రెసిడ్యూ అవుతుంది. మళ్ళీని అది లోపల అంతరాంతరాల్లో మళ్ళీ ఒక గాయము జ్ఞాపకంగా మిగిలిపోయి అప్పుడప్పుడు మళ్ళీ పాపప్ అవుతుంది. తిరిగి ఆ బాధ కలుగుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి కనిపించినప్పుడు, లేదా అంటే అలాంటి సిమిలర్ థింగ్స్ ఏవైనా జరిగినప్పుడు, ఏదో ఒక విషయం ఏది మనసులో లేనప్పుడు ఆ గాయం మళ్ళీ రేగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే అంటే రెసిడ్యూ వచ్చినప్పుడు ఏం చేయాలి? దట్ ఈజ్ ఆల్సో వాట్ ఈజ్. ప్లీజ్ ఫాలో దిస్. ద వాట్ ఈజ్ నాట్ ఓన్లీ ది కరెంట్, అంటే కరెంట్ అఫైర్. అంటే ఇప్పుడు మీరు నన్ను తిట్టారు, నన్ను అవమానించారు, అది వాట్ ఈజ్. దానివల్ల నాకేమైంది? గాయమైంది, బాధ కలుగుతుంది. దట్ ఈస్ ది వాట్ ఈజ్ ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్ మినిట్ కొంతకాలం రేపు ఎప్పుడు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ రెసిడ్యూ నాకు గుర్తుకు వస్తుంది, అప్పుడు బాధ కలిగిస్తుంది నన్ను. అప్పుడు అది వాట్ ఈజా కాదా? చూడండి, అది వాట్ ఈజే కదా. సో కాబట్టి ఈ వాట్ ఈజ్ అనేది ఏంటి? అది వాట్ ఈజ్గా ఆ సెల్ఫ్లో ఉండే కంటెంటే వ్యక్తం అవుతుందన్నమాట. అందులోనే అప్పుడు ఆ వాట్ ఈజ్ని మనం ఏం చేయాలి? దాని మీద ఫోకస్ పెట్టాలి, అంటే పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. దాని మీద ఏం చేయాలి? అటెంటివ్నెస్ ఉండాలి. అటెన్షన్ అంటే ఏంటి? టు సీ wholly, completely, without any motive, without any opinion, without any judgment, without any analysis, without any cause, without any past. Can we see directly what is happening from the past residue at the present, or the present current situation happening in your consciousness? ఇప్పుడు జరుగుతున్న దాన్ని కానీ గతంలో వచ్చిన జ్ఞాపకాలుగా వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతంలో దూరిన ఆ విషయం కానీ బాధ కలిగిస్తుంది కదా. ఆ బాధని మనం ఇప్పుడు ఎలా చూస్తున్నాం? దేంతో చూడాలి? ఎప్పుడు చూడగలం అంటే అభిప్రాయంతో చూడలేము. అభిప్రాయాలు ఉంటే చూడలేము. దాని గురించి జడ్జిమెంట్ ఉంటే చూడలేము. దాని గురించి ఒక నిర్ధారణకు వస్తే చూడలేము. దాని గురించి ఒక విశ్లేషణాత్మకంగా చూడలేము, ఎనలైజేషన్ చేసి. అప్పుడు ఇవాల్యుయేషన్తో చూడలేము. అయితే అలా చూసినప్పుడు ఏమవుతుంది? ఏం చూడాలి? మన బంధ జీవితంలో జరుగుతున్నవి చూడాలి. మన అసూయ వచ్చినప్పుడు చూడాలి, కోపం వచ్చినప్పుడు చూడాలి, తాపత్రయం వచ్చినప్పుడు చూడాలి. ఇదంతా కూడా ఏంటి? ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చాలా వేగంగా, లిప్త కాలంలో అత్యంత వేగంగా మనస్సులోనికి వచ్చి మనస్సుని అల్లకల్లోలం చేసి మనకి ఆందోళన, సంఘర్షణ, భయం వీటిలో ముంచి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ అలా కొట్టుకుపోకుండా చూడాలంటే ఇంకా వేగంగా చూడగలగాలి. అన్నిటికంటే మనసు ఏది వేగం అని చెప్తున్నారమ్మా? జనరల్గా మనకి ఏది వేగం? అన్నిటికంటే వేగమైనది ఆలోచన కదా, మనసే కదా. సో మనసే కదా. సో ఆ మనస్సు కంటే వేగమైనదే మనస్సును చూడగలదు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో మనస్సు కంటే వేగమైనది ఏది అంటే
మనస్సుని చూడగలగటం అనేది అసాధ్యము. ఎందుకంటే అది పరిమితితో కూడుకొని ఉన్నటువంటి విషయాలతో నింపబడి ఉంది. అదే పరిమితి ఎలా చూడగలదు? సో పరిమితిని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ అంత అంటే ఒక అభిప్రాయము లేదు, ఒక తీర్మానము లేదు, ఒక ఇష్టాలు లేవు, ఒక కంక్లూషన్ లేదు, ఒక ఇవాల్యుయేషన్ లేదు, ఒక విశ్లేషణ లేదు. ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ ఆ థాట్తో, ఆ ఫీలింగ్తో, మనసుతో లేదు అన్నమాట. సో దట్ సీయింగ్ ఈజ్ అటెన్షన్. It is faster than the mind, the thought, because it is whole, complete, but the mind, the thought is fragmentary. అంటే అది ముక్కలుగా అయిపోయి ఉందన్నమాట. సో ఈ ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రత్యక్షం అవుతున్నాయి. ఒకసారి భయంగా, ఒకసారి ఆందోళనగా, ఒకసారి అసూయగా, ఒకసారి ద్వేషంగా, ఒకసారి సంఘర్షణగా, ఇలా ఆ ముక్కలుగా వస్తుందన్నమాట. దీన్ని పరిపూర్ణమైనటువంటి శ్రద్ధావంతమైనటువంటి ఒక శక్తివంతమైన అన్ని ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితో అంతటితో మొత్తం కలిపి ద హోల్ బీయింగ్, వెన్ యు సీ ఇన్ దట్ వెరీ ఎనర్జీ ఈజ్ వెరీ పొటెన్షియల్ అండ్ ఇట్ ఈస్ వెరీ అది ఎంత స్పీడ్ అంటే అది, ఎందుకంటే అది తక్షణమే చూడగలిగే చూపు అన్నమాట. తక్షణమే అంటే ఎంత అప్రమత్తత కావాలండి దానికి. అంటే మనసు యొక్క వేగాన్ని మనం చూడగలగాలంటే ఎంత అప్రమత్తత కావాలి. మన నిత్య జీవితంలో చూస్తే మనకు తెలియకుండా ఎన్నో పనుల్లోంచి, ఎన్నో ఆలోచనలోంచి వెళ్ళిపోతుంటాం. స్నానం చేస్తూ ఎన్నో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం, భోజనం చేస్తూ ఎన్నో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం, ఒక పని చేస్తూ ఎన్నో ఆలోచనలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పని పూర్తిగా మర్చిపోతాం. ఆ తాళాలు ఎక్కడ పెట్టామో తెలియదు, ఆ పుస్తకం ఎక్కడ పెట్టామో తెలియదు. తర్వాత ఒక తాళాలకు ఒక తాళం పట్టుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఇది పెట్టి అది వెళ్ళిపోతాం. ఎందుకు ఇలా జరిగిందని చూస్తే ఏమవుతుంది, ఆ సమయంలో ఇంకొక ఆలోచనలో మనం పడిపోయాం. అంటే ఆలోచనలో కొట్టుకుపోతున్నాం. ఈ మరుపు దానివల్ల వచ్చింది. అందువల్ల ఇదంతా మనం గమనిస్తే ఏమవుతుంది, ఆలోచన చాలా చాలా స్పీడ్గా పరిగెట్టి దాంట్లో మనల్ని ముంచేస్తూ మనం దాంట్లో కొట్టుకుపోతున్నాం అన్నమాట. అదే మనం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ శక్తి అంతటితో సమీకృతమైన శక్తి, అదే అటెన్షన్ అన్నమాట. సమీకృతమైన శక్తి, ఆ సమీకృతమైన శక్తితో పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు ఆ శక్తి అంతా ఫోకస్ అవ్వడం అంటే ఏంటి, అక్కడ విభజన ఎరుగని స్థితి. అది అక్కడ విభజన లేదు, విభజన లేనటువంటి ఒక హోల్నెస్ ఉంది, ఒక టోటాలిటీ ఉంది, ఒక కంప్లీట్నెస్ ఉంది. సో దానిలో నుంచి మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆ వేగము, ఆ శక్తి వేరన్నమాట. అప్పుడు ఉన్నదాన్ని అది అవగాహన చేసుకోవడమే కాక దాన్ని భస్మం చేయగలిగే శక్తి ఉంది, దానికి అది లేకుండా చేయగలిగే శక్తి ఉంది. సో అందువల్ల ఇక్కడ అసత్యాన్ని అసత్యంగా చూడగలిగే శక్తి ఎప్పుడు వస్తుందంటారు? మనకు అర్థమైంది అనుకుంటాను. అసత్యాన్ని అసత్యంగా చూడగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది? పూర్తిగా అటెన్షన్ లో ఉన్నప్పుడే. మనకి ఒపీనియన్, జడ్జిమెంటు, లేకపోతే కండెమ్నేషను, లేదా ఎవాల్యుయేషను అంటే నిర్ధారణ ఏదీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగినప్పుడు అసత్యం ఏంటో అసత్యంగా తెలుస్తుంది. కానీ మైండ్ ఇంటర్ఫీర్ అయిపోతుంది కదా చూడగానే. ఇది నాకు మంచిది అనిపిస్తుంది, చెడ్డది అనిపిస్తుంది, ఇది బాగలేదు, ఇది బాగుంది, ఇలాగే జరగాలి, ఇలా జరగకూడదు, అయ్యో అలా జరిగితే ఏమవుతుందో, ఇలాంటి ఆలోచనలతోటి ఇంటర్ఫీర్ అయి ఉన్నదాన్ని చూస్తుంది మనసు. ఉన్నదాన్ని చూస్తుంది. ఆ ఉన్నదాన్ని చూసినప్పుడు ఆ ఉన్నది ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇవన్నీ లేకుండా చూడడం. సో దిస్ అటెన్షన్
is nothing but choiceless awareness. Don't be confused with words. అర్థమవుతుందా? చాయిస్లో ఏముందమ్మా? ఎస్, నో, లైక్, అన్లైక్, డిస్లైక్, and all the opinions and judgments and all the interference. That is choice. Choice తో ఉన్న అవేర్నెస్. ఇక్కడ చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఇక్కడ దాంతో ఇంటర్ఫీర్ అవ్వటం లేదు. అప్పుడు ఏది ఉందో దాన్ని చూసినప్పుడు ఆ ఉన్నది ఏంటమ్మా? సెల్ఫే కదా. ఉన్నది సెల్ఫ్లోంచి వచ్చిన కంటెంటే కదా. ఆ ఉన్నది భయమే, ఉన్నది అసూయే, ఉన్నది ద్వేషమే, ఉన్నది సంఘర్షణే కదా. అదే కదా ఉన్నది. ఇంకేదైనా ఉందా? ఉన్నదంటే ఏంటి? ఆర్ యు ఫాలోయింగ్? ఉన్నదంటే అదేనా? ద వాట్ ఈజ్. ఎస్ ఆర్ నో? ఉన్నదంటే అదే. సో కాబట్టి ఆ ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటే దాని గురించిన అభిప్రాయాలు ఏవీ లేకుండా చూడగలగటం, నిర్ణయాలు ఏవీ లేకుండా చూడడం అంటే గత జ్ఞానం అనేది దాంతో ఇంటర్ఫియర్ లేకుండా చూడడం. అప్పుడు ఏం చదువుతుంది? అది నిజంగా అసత్యమైతే అది అసత్యంగానే తెలుస్తుంది, సత్యమైతే సత్యంగానే తెలుస్తుంది. ఎలాగుంటే అలా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి? ఎప్పుడూ మనస్సులో జరుగుతున్నది ఏంటి? అసత్యమే. అందువల్ల అక్కడ ఈ అసత్యం అనే దాన్ని అసత్యంగా చూడలేకపోవడం వలన ఏమవుతుంది? అజ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ కంటిన్యూ అవుతుంది. అంచేది ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ చూడడం అనేది ఈ అభిప్రాయము లేకుండా చూసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏం చూస్తున్నాము? అసత్యాన్ని అసత్యంగా చూడడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఏముంది అంటే ఇప్పుడు సత్యం ఉందనుకోండి, సత్యం ఉంటే అక్కడ అసత్యం వచ్చి చేరడానికి అవకాశం లేదు. సత్యమే జీవితంలో ఉంటే అసత్యం చేరడానికి లేదు. సత్యం అంటే ఆదర్శం కాదు, సత్యం అంటే అభిప్రాయాలు కావు, సత్యం అంటే మనకి ఏదో తెలిసిన విషయం కాదు. అంటే అసత్యం అనేది అంతమైనప్పుడు కలిగిన సత్యం. ఆ సత్యం ఉంటే అసత్యం వచ్చి మళ్ళీ చేరుతుందా? చేరదు. సత్యమే ఉంటుంది అంతే. అంచేత ఆ సత్యం అనేది ఇందాక చెప్పినట్టు మనం ఇట్ ఈస్ నాట్ ఆపోజిట్ ఆఫ్ ది ఫాల్స్. అంటే ఇక్కడ కంపేర్ చేస్తుంటాం, ఇది ఫాల్స్, ఇది ట్రూత్, ఇదేమో దుర్గుణం, ఇది సద్గుణం, ఇది మంచిది, ఇది చెడ్డది అని రెండు విధాలుగా విభజన చేస్తుంటాం. కానీ యాక్చువల్గా ఆ విభజన వల్ల మనకి ఏమీ తెలియదు. విభజన అనేది అంటే ఉన్నది తెలుసు, దానికి ఆపోజిట్ ఏమో మైండ్ క్రియేట్ చేస్తుంది. అంటే నాకు భయం ఉంటే ధైర్యం ఉండాలి అంటుంది, ఆపోజిట్ క్రియేట్ చేస్తుంది. ద్వేషం ఉంటే ప్రేమ ఉండాలి అంటుంది. అంచేత అయితే ద్వేషానికి ఆపోజిట్ ప్రేమ కాదు, ద్వేషం లేకపోతే ప్రేమ ఉంది, ఇన్అటెన్షన్ లేకపోతే అటెన్షన్ ఉంది, అటెన్షన్ ఉంటే ఇన్అటెన్షన్ లేదు, అటెన్షన్ ఉన్నప్పుడు ఇన్అటెన్షన్ లేదు. సో కాబట్టి బికాస్ మనకి సత్యం అనేది తెలియటం వల్ల మనకి ఏంటి? ఏ సత్యం అంటే వాస్తవం. ఏంటి వాస్తవం? వాస్తవం అంటే ఇప్పుడు ఉన్నది ఏంట ఉన్నది? ద్వేషం అనేది తెలిసింది. అప్పుడు ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది? ద్వేషం ఉన్నంతకాలం. అసూయ అనేది తెలిసింది. అయితే అది తెలిసి దాంట్లో జీవిస్తున్నంతకాలం ప్రేమ అంటే ఏం తెలుస్తుంది? అందువల్ల ఇప్పుడు ఫాల్స్ని వదిలేయాలంటే, అంటే ఏది ఫాల్సో ఏది అసత్యమో దాన్ని వదిలేయాలంటే ఏం చేయాలి? నాన్ అటెన్షన్లో అంటే అశ్రద్ధగా మనం పట్టించుకోకుండా, దాన్ని చూడకుండా
దాని మీద ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి శక్తితో దాని మీద ఫోకస్ చేయకుండా ఉన్నదాన్ని ఉండడం వల్ల కలిగినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో దాన్ని విసర్జించగలగటం. అది ఆ విసర్జన అంటే ఆ విసర్జనే డినయల్ ఆఫ్ ది ఫాల్స్. అంటే దాన్ని ఫాల్స్ని వదులుకోవడము అంటే సత్యాన్ని తెలియటం వల్ల ఇది అసత్యమని తెలిసి వదులుకోవడం కాదు. అయితే ఎప్పుడైతే మనకి శ్రద్ధావంతమైన ఒక ఎంపిక లేని ఎరుకతో మనము ఇది నాన్ అటెన్షన్ వల్ల కలిగిన విషయాలు ఇవి, అంటే ఈ భయం కానీ లేదా అంటే ద్వేషం కానీ అసూయ కానీ తాపత్రయం కానీ ఇవన్నీ దీనివల్ల కలిగేయి అని మనం చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఫాల్స్ అనేది ఫాల్స్గా చూడగలగటం జరుగుతుంది ఆ అవగాహనలో. అప్పుడు ఫాల్స్ అనేదాన్ని విసర్జించటం అనేది అప్రయత్నంగా జరుగుతుంది, కానీ ప్రయత్నపూర్వకంగా కాదు. ఎప్పటికీ నేను శ్రద్ధలో ఉండాలి, నేను ఎంపిక లేని ఎరుకలో ఉండాలి, పూర్తి అటెన్షన్లో సంపూర్ణంగా ఉండాలి అనుకుంటే ఆ కోరిక వల్ల తప్పకుండా అది కలగదు అంతే. అంటే అలాంటి కోరికతో అతను ప్రయత్నం చేయటం వల్ల కలగదు, ఎందుకంటే అటువంటి ప్రయత్నం దానికి సాధ్యం కాదు. మొట్టమొదటే చెప్పారు కదా, సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ అరైవల్ ఆఫ్ ఎనీ ఎఫర్ట్. అంటే ఏదైనా ఒక ప్రయత్నం వల్ల ఒక అంత్యాన్ని చేరుకునేది కాదు ప్రేమలాగా. అందుకని అక్కడ ఏమవుతుంది, అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే అటెన్షన్ నేను పొందాలి అని మనం తాపత్రయపడతా ఉంటామో, ఇంకా నాకు అటెన్షన్ రాలేదు, ఇంకా అటెన్షన్ కలగలేదు, ఇంకా అటెన్షన్ అంటే ఏంటి, అటెన్షన్ ఎప్పుడు వస్తుంది అని అలాగ మనం దాని గురించి అర్రులు చాచుతుంటామో, దాని గురించి కోరిక పెట్టుకుంటామో, తాపత్రయపడుతుంటామో, దానివల్ల తప్పకుండా ఆ కోరిక వల్ల అది సంభవించదు. ఇది పెద్ద ఆటంకము. అంటే ఇక్కడ 3 విషయాలు చెప్పారు. సీయింగ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్, సీయింగ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ ఈజ్ అటెన్షన్. అంటే అసత్యాన్ని అసత్యంగా చూడటమే అటెన్షన్. అంటే అటెన్షన్లో ఏం కనబడుతుంది అంటే అసత్యం అసత్యంగానే కనిపిస్తుంది అన్నమాట. దానికి మళ్ళీ కలర్స్ ఉండవు, రంగులేసి దాన్ని ఇది అది అని చెప్పే మనసు ఉండదు. నేకెడ్గా అసత్యం అనేది అసత్యం యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ప్రత్యక్షంగా డైరెక్ట్గా కనిపిస్తుందన్నమాట. టు సీ ది ఫాల్స్ as ది ఫాల్స్. ఎప్పుడైతే అలా చూడగలిగామో దట్ ఈస్ కాల్డ్ అటెన్షన్. అయితే ఇందాక చెప్పినట్టు ఒపీనియన్ ఉంటే అది ఫాల్స్గా చూడలేం. అందువల్ల ఇప్పుడు ఇదంతా చూస్తే మనకేమర్థమైంది, సత్యాన్ని సత్యంగా చూసినప్పుడు అసత్యం అక్కడ ఉండదు. అసత్యాన్ని అసత్యంగా చూడాలంటే ఆ అసత్యాన్ని అభిప్రాయాలతో, ఇష్టాలతో, అయిష్టాలతో లేదా ఒక జడ్జిమెంట్తో, ఇవాల్యుయేషన్తో చూడడం వల్ల సాధ్యం కాదు. ఇవన్నీ లేకుండా ఆ ఉన్నది అంటే నేను అనే దాంట్లో ఉన్న కంటెంట్ పదార్థము అప్పుడప్పుడు బయటికి వస్తుంది. దాన్ని పరిపూర్ణమైన శక్తితో, మనం పరిపూర్ణమైన శ్రద్ధతో, మన బీయింగ్ అంతటితో చూడగలిగినప్పుడు, ఇంటర్ఫీరెన్స్ లేకుండా, అప్పుడు అసత్యం అంటే ఏంటో ఉన్నది ఉన్నట్టుగా చూడడం వల్ల సత్యం అంటే ఏంటో తెలియబడుతుంది. అంటే అసత్యంలో సత్యం
తెలియబడుతుంది అన్నమాట. అసత్యములో ఉన్న సత్యం తెలియబడుతుంది. అంటే అసత్యంలో ఏంటి సత్యం తెలియబడుతుంది అంటే అసత్యం ఉందా? సో ఇది అసత్యమని అసత్యాన్ని అసత్యంగా చూడగలుగుతుందా దాని అటెన్షన్లో ఉండేటప్పుడు మైండ్? చూడగలిగినప్పుడు ఇది అసత్యమే అని చూడగలిగినప్పుడు అక్కడ ఉన్నది ఏంటి? సత్యమే ఉంటుంది. సత్యమే ఉంటుంది, ఇంకోటి ఉండదు. అయితే అసత్యాన్ని అసత్యంగా చూసినప్పుడు ఇది బహిర్గతం అవుతూ ఉంటుంది. అంటే ఈ సత్యం అనేది బయటపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అసత్యాన్ని అసత్యంగా చూడలేమో అంతకాలం సత్యం అనేది బయటపడదు. అందువల్ల ఇప్పుడు అసత్యాన్ని అసత్యంగా చూడటమే శ్రద్ధ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. శ్రద్ధ అంటే ఏంటి అంటే అసత్యాన్ని అసత్యంగా చూడటమే. దట్ ఈస్ టోటల్ అటెన్షన్. అయితే దీన్ని అభిప్రాయంతో చూడ వీలు కాదు అనే విషయం కూడా మనం పూర్తిగా మనసులో ఉంచుకోవాలి. తర్వాత అటెంటివ్ మైండ్ అంటే ఏంటి? పూర్తిగా ఫోకస్ చేసి చూడడం, ఇష్టాలు లేకుండా చూడడం, అవును కాదు అనకుండా చూడడం, తర్వాత దాని విశ్లేషణ లేకుండా చూడడం, ఇంటర్ఫీరెన్స్ లేకుండా, జోక్యం లేకుండా చూడడం అని కాదు. అంటే ఏంటి దాని అర్థం? అసలు యాక్చువల్గా దాని అర్థం ఏంటి అంటే అలాగే ఎప్పుడు చూడగలదు మనసు? ఎప్పుడు చూడగలదంటే వెన్ ది మైండ్ ఈజ్ ఎంప్టీ. ఎప్పుడు చూడగలదు? మనస్సు ఎప్పుడైతే సంపూర్ణంగా ఖాళీ అయిపోతుందో, శూన్యం అయిపోతుందో, తన ఆలోచనలు, తన జ్ఞాపకాలు, తన అభిప్రాయాలు, తర్వాత తన నిర్ణయాలు, తన విశ్లేషణలు, తనకుండే గత జ్ఞానం, ఈ కంటెంట్ అంతటితోటి టోటల్గా ఫ్రీ అయిపోతుందో ఆ ఫ్రీడమే అటెంటివ్ మైండ్ అనమాట. అన్ అటెంటివ్ మైండ్ ఈజ్ అన్ ఎంప్టీ మైండ్. అంటే ఒక పూర్తిగా శ్రద్ధావంతమైనటువంటి మనస్సు. ఏ మనస్సు అది? ఖాళీ అయిన మనస్సు. సో అప్పుడు ఏమైంది? ఇదంతా చూస్తే ఏమవుతుంది? అటెన్షన్ అనేది ప్రాక్టీస్ కాదు. నాన్ అటెన్షన్ ప్రాక్టీస్ వల్ల మనసు ఖాళీ అవుతుందా? అవ్వదు. అయితే మనసులో ఉండే పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము ఏంటి? అది నేను యొక్క కంటెంట్. కాబట్టి ఆ కంటెంట్ ఎప్పుడు వాట్ ఈజ్గా ప్రత్యక్షం అవుతుంది. ఎప్పటికప్పుడు ఉన్నది ఇది ఉంది, అది ఉంది అంటే ఆ భయం, ఆ ద్వేషం, ఆ అసూయ అలా ప్రత్యక్షం అవుతుంది. సో ప్రత్యక్షమైనప్పుడు అదేంటి? యాక్చువల్గా వచ్చి పోతా ఉంటుంది. సో ఆ ప్రత్యక్షమైన క్షణం ఉంది కదా, ఆ క్షణంలో అది ఉంది, అదే ఉన్నది. సో ఆ ఉన్నదాన్ని పూర్తి నేను లేనితనంతో చూడాలి. ఎలా చూడాలి? అక్కడ నేను అనేక ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఖాళీ అయిన మనసుతో చూడగలగాలన్నమాట ఆ ఉన్నదాన్ని. అప్పుడు అది అసత్యం అని తెలియబడుతుంది. ఎందుకంటే అప్పుడు ఆ ఉన్న భయము తన తాలూకా స్టోరీని రివీల్ చేస్తుంది. అంటే దాని పూర్వోత్తరాలన్నిటినీ, అది ఎలా పుట్టింది, ఏ కారణం వల్ల భయం కలిగింది, తర్వాత ఎలా కొనసాగుతుంది, ప్రతి ఆలోచన దాన్ని ఎలా రివైవ్ చేస్తుంది, ఏ విధంగా భవిష్యత్ ఆలోచనలతో భయం పుడుతుంది. ఇలాగా మనకి ఎన్నో విషయాలు భయం గురించి అది ఒక్కొక్క పేజీ ఓపెన్ చేసి చూపిస్తుంది అన్నమాట. అది అసత్యం. ఈ ఓపెన్ చేసిన స్టోరీ అంతా అసత్యం అన్నమాట. సో వీ మస్ట్ రీడ్ దోస్ పేజెస్. సో ఎప్పుడు చూడగలం ఆ పేజెస్ని? పుస్తకం మూసిస్తే కాదు, పుస్తకం తెరిచి ఉన్నప్పుడు. పుస్తకం ఎప్పుడు తెరిచి ఉంటుంది? మనం తెరవాలి, చూడాలి అనుకున్నప్పుడే తెరిచి ఉంటుంది, లేదా దానికదే తెరవబడదు. కాబట్టి ఏం చేయాలి? అక్కడ నన్ను నేను చూసుకోవాలి, నేనేంటి నేను తెలుసుకోవాలి అనే విషయము ఖచ్చితంగా మనసులో ఉండాలి. అది ప్రధానమైన కదలిక అవ్వాలి. ఎందుకంటే దానికంటే విలువైనది మన జీవితంలో ఏదీ లేదు అనే విషయం ఖచ్చితంగా మనసులో నాటుకుపోవాలి. అంటే నన్ను నేను తెలుసుకోవడం కంటే ప్రధానమైనది ఏదీ లేదు. అందువల్ల నేను ఎలా తెలియపడతాను? నిత్య జీవితంలో, బంధాలలో, బాంధవ్యాలలో. అప్పుడు ఏంటి? ఎలా తెలుస్తుంది? అందులో వచ్చేటువంటి భయము, ద్వేషము, అసూయ, సంఘర్షణ, తాపత్రయం ఇవన్నీ నేనే.
కాబట్టి ఏది ఎప్పుడు వస్తుందో అప్పుడు వెంటనే ఆలోచనలు అభిప్రాయాలతో కాకుండా శూన్యమైన మనసుతో దాన్ని చూడగలనా, అలా చూడటమే అటెన్షన్ అన్నమాట. ఎప్పుడైతే అలా చూడగలుగుతామో ఆ చూసిన క్షణంలో ఆ అసూయ కానీ, ద్వేషం కానీ, భయం కానీ ఏది ఉంటే అది తన తాలూకా పుస్తకాన్ని విప్పుతుందన్నమాట. అంటే తన చరిత్రని విప్పుతుంది. విప్పినప్పుడు దాంట్లో ఉండేటువంటి విషయం అంతా మనకి అవగాహన అవ్వడం వల్ల ఈ అసత్యం అసత్యమే కదా, ఇది అసత్యమే కదా, ఇది అసత్యమే కదా అని తెలియబడుతుంది. అది అభిప్రాయంతో కూడుకున్న అసత్యం కాదు. ఇక్కడ సత్య అసత్యాల అభిప్రాయాలు కావు. కానీ అభిప్రాయాలు లేనప్పుడు ఉన్నది ఏదో అది 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 కేవలం విలువలేనిది, తర్వాత అది అసత్యమైనది, అది ప్రమాదకరమైనది, తర్వాత అది జీవితంలో ఈ విధమైన కష్టాలను కల్పిస్తుంది అనే విషయాన్ని మనము అది చెప్తున్నటువంటి కథను విన్నప్పుడు తెలుసుకోవడం. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని వదులుకోకుండా ఉండలేం. అలా కాదు, అసలు వదులుకోవడం మనం కాదు, అది వదిలిపోతుంది అక్కడ. ఎందుకంటే అది మనతో ఉండలేదు. ఎప్పుడైతే చూసామో అది పోయిందన్నమాట. ఇట్ కెనాట్ స్టే విత్ అస్, అది పోయింది. సో కాబట్టి ఇక్కడ అసత్యాన్ని అసత్యంగా చూడడం వల్ల మాత్రమే అసత్యం ఎండ్ అవుతుంది. కానీ దాన్ని సత్యంతో కంపేర్ చేస్తే ఎండ్ అవ్వదు. ఎంతకాలము సత్యంతో కంపేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇది అసత్యమేమో అనుకుంటున్నాం మనం. సత్యము ప్రేమ, ద్వేషము అసత్యము కంపేర్ చేస్తూ, కాబట్టి ఇది అసత్యం నాలో ఉండకూడదని దాంతో ఫైట్ చేస్తున్నాం. ఫైట్ చేసినంత కాలం, ప్రేమను పొందాలనుకున్నంత కాలం స్ట్రగులే మిగులుతుంది, ప్రేమ రాదు. సంఘర్షణ మాత్రమే మిగులుతుంది. అవునా కాదా? అటెన్షన్ కావాలని ప్రయత్నించినంత కాలం సంఘర్షణ మిగులుతుంది, అటెన్షన్ రాదు. కాబట్టి అక్కడ గోల్ లేదు. ప్రేమకి కానీ అటెన్షన్కి కానీ దేనికి గోల్ లేదు. ఒక గోల్ పెట్టుకొని దాన్ని చేరుకోవాలనుకుంటే భగవంతుని చేరుకోవాలి, అటెన్షన్ చేరుకోవాలి, ఎంపుడు లేని ఎరుకను చేరుకోవాలి, ప్రేమను చేరుకోవాలి, ఎప్పటికీ సాధ్యం కాదు, అంతే. కానీ ఉన్నది ఏది ఉందో దాన్ని ఖాళీ మనస్సుతో చూడగలిగినప్పుడు మాత్రమే అసత్యం అసత్యంగా తెలియబడుతుంది. అప్పుడు మాత్రమే ఆ అసత్యములో ఉండే సత్యము రివీల్ అవుతుంది. ఇది అసత్యం అని తెలియడమే దానిలో ఉండే సత్యము. అప్పుడు సత్యాన్ని సత్యంగా చూడగలిగే స్థితి వస్తుంది. అలాంటి స్థితి కలగడమే స్వేచ్ఛ, ఫ్రీడమ్. కాబట్టి ఇటువంటి ఒక స్థితి కలగాలి అని అంటే అటెన్షన్ అనేది ఏమిటి, ఇన్అటెన్షన్ అనేది ఏమిటి, స్వచ్ఛంగా ముందు మెదడుకి అర్థం కావాలి. అయిన తర్వాత అక్కడ అయిపోయింది పని, దాంతో పని అయిపోయింది, అక్కడితో అయిపోయింది. కానీ అర్థమైనంత మాత్రాన అది మనకు వచ్చేసిందని కాదు. అప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఇన్అటెన్షన్ మీద అటెన్షన్ కలుగుతుంది. అంటే ఉన్నదేంటో దాన్ని చూడటం అనేదే పనిగా మిగులుతుంది. అదే పని, ఇంకా వేరే పని మనకు లేదు. వేరే పని మనకు లేదు, ఒక పనే ఉంది. ఏం పని అది? ఆల్వేస్ టు సీ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్. దాన్ని ఆ ఇన్అటెన్షన్ లో కలిగిన గుణాలన్నీ కూడా ఉన్నాయి కదా నేనులో. సో ఆ గుణాలన్నింటినీ చూడడమే జీవితం యొక్క అసలు పని. అసలు పని అదే పనిగా పెట్టుకుంటే, జీవితం దాని గురించి అర్పించుకుంటే అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. బహు వ్యాపకాలతో ఉన్న మనసుకు అది సాధ్యం కాదు. బహు విషయాలతో సమన్వితమైన మనిషికి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ క్రౌడెడ్ విత్ ది పాస్ట్ నాలెడ్జ్. ఇంకా మనం పోగు చేసుకుంటున్నాం, ఏవో చదువుతున్నాం, ఏవో చూస్తున్నాం. ఇంకా లెక్కలేనన్ని విషయాలు సంబంధ బాంధవ్యాలలో ఇన్అటెన్షన్ వల్ల ముద్రింపబడుతున్నాయి. ఇంకా అంతు లేకుండా ఆ చెత్తబుట్ట పెరిగిపోతుంది. ఆ ఖాళీ లేని చెత్తబుట్టలో పవిత్రత ఎక్కడ దొరుకుతుంది? ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇంపాసిబుల్ కదా. సో ఆ చెత్తబుట్ట వంపడం అనేది ఇష్టపడడం లేదు మనం. ఇంకా చెత్తబుట్ట
అది హాయిగా ఉంచుకొని దాంట్లో ఇంకా చెత్త పోసుకొని నింపుతున్నాం. అది ఓవర్ఫ్లో అవుతుంది. ఇజంట్ ఇట్? సత్యమా కాదా? కాబట్టి ఇదంతా చూసిన మనం చర్యలో దిగాలి. ద మైండ్ సీస్ దట్ ఆక్వరిడిటీ ఆఫ్ ఇట్, ద డేంజర్ ఆఫ్ ఇట్, ద అట్టర్ ఫ్యూటిలిటీ ఆఫ్ ఇట్, ద అన్ట్రూత్ ఆఫ్ ఇట్, ద ఫాల్స్నెస్ ఆఫ్ ఇట్. ఇదంతా మనం చూసినప్పుడు వీ కెనాట్ కంటిన్యూ లైక్ దిస్. సో వై డు వీ లివ్, వై డు వీ fill the life with so many things? Is it necessary? ఆ లోన్లీనెస్ అనేది భరించలేక మనం ఏం చేస్తామంటే ఏదో చూడాలి, టీవీ చూడాలి, ఏదో పుస్తకాలు చూడాలి, గాసిప్లోకి వెళ్ళాలి, నేను ఎంత తెలివైన వాడినో నిరూపించుకోవాలి, లేకపోతే నన్ను నేను మంచివాడిని నిరూపించుకోవాలి, నేనేదో పొందాలి అనే తాపత్రయంలో పరుగులు తీయాలి. ప్రపంచం నాకు ఇప్పటి వరకు ఇచ్చిన విషయాలు చాలు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో అయిపోవాలి. ఈ పరుగులు, ఈ ఉరుకులు, ఈ ఆరాటంలో ఎలాగ ఖాళీ మనసుతో చూడగలరు? కాబట్టి ఇదంతా మన బంధాలలో, వస్తువులతోని, మనుషులతోటి, ఆలోచనలతో మనం ఎలాగ ఉంటున్నాం అనే విషయం ఎప్పటికప్పుడు చూడడమే అటెన్షన్ అన్నమాట. So to see that with all our energy, just not casual seeing, with all our energy together, completely, totally, పూర్తిగా మనం దాన్ని చూడగలిగితే, without any dissipation, without any judgment, without any opinion, to see actually what it is, అప్పుడు కలుగుతుంది వైరాగ్యం కాదు, విరాగం కాదు. రాగానికి ఆపోజిట్ వైరాగ్యం. అప్పుడు ఏం కలుగుతుందంటే ఏదుందో అది క్షీణించి రాలిపోతుంది. సహజంగా పండిపోయిన పండు నేలకి రాలిపోయినప్పుడు, అందంగా ఎండిపోయిన ఆకు వృక్షం నుంచి తెగి కిందకి అటు ఇటు ఊగుతూ నేలను అంటుకున్నట్టు సహజ మరణాన్ని పొందుతుంది. సహజంగా రాలిపోతుంది అది. సో అది మనం చేయగలమా అని అడుగుతున్నారు కృష్ణమూర్తి గారు. Otherwise, there is no true living. There is no fragrance in the life. There is no joy in the life. You may have pleasures attending with pain, and again that pain needs pleasure. And the pleasure ends in pain. So we know that. So joy is not opposite of the pain. The joy which comes from the heart, it is just like the origin. The origin, the creation. ఇప్పుడు గంగా నది పుట్టింది గంగోత్రి దగ్గర. దట్ ఇస్ ద ఆరిజిన్. సో దట్ ఎంప్టీ మైండ్ ఇస్ ద ఆరిజిన్, దట్ సైలెన్స్ ఇస్ ఆరిజిన్. సో దట్ ఆరిజిన్లోకి మనం వెళ్ళగలగాలన్నమాట. అంటే ఈ ఫాల్స్ అంతా రాలిపోయినప్పుడే కదా అది సాధ్యమవుతుంది. నమస్తే. Thank you, sir. Welcome, sir. So, ఇందులో కొన్ని మహాసత్యాలు ఉన్నాయి. అది జీవితంలో మనం ఇంకిపోవాలి. ఇంకో విషయం నేను చెప్పనా మీకు. కొంతకాలం అటెన్షన్గా ఉంటాము, కొంచెం కాలం తర్వాత ఇన్అటెన్షన్లో పడిపోతుంటాం. అది మీ అందరికీ అనుభవం అవుతుందా లేదా? అవుతుంది, తెలుస్తుంది కదా. సో ఇన్అటెన్షన్లో ఉన్న మనం ఏమనుకుంటామంటే అయ్యయ్యో అటెన్షన్ జారిపోయింది కదా అని బాధపడి
ఆ అటెన్షన్ ఎలా పొందాలి అని క్లింగ్ అవుతుంటాం దానికి. That is right. అవునా కాదా? You are right, sir. ఎస్. ఇక్కడ ఒక తేడా ఉన్నది సార్. చెప్పండి. ఇన్అటెన్షన్ లో ఉన్నప్పుడు అటెన్షన్ నుంచి జారిపోయేమే అని దానికి క్లింగ్ అవుతాను అన్నారు కదా. ఇన్అటెన్షన్ లో ఉన్నప్పుడు అసలు అటెన్షన్ అనేది పోయిందనే విషయం కూడా ఉన్నప్పుడు కాదు అటెన్షన్ లోంచి జారి పడిపోయినప్పుడు అయ్యో నేను జారి పడిపోయానే అటెన్షన్ నుంచి, అటెన్షన్ అనేది మళ్ళీ నాలో ఎలా కలుగుతుంది అని అటెన్షన్ లో కలిగిన అనుభవాన్ని చప్పరించుకొని ఆ అనుభవం తిరిగి కావాలని మనసు దాన్ని వెంపర్లాడుతూ పరిగెడుతుంది దాని వెనకాతల. ఆ జ్ఞాపకం ఏదైతే ఉందో అది వచ్చిపోయింది. అది ఒక జ్ఞాపకం ఉంది, ఒక తీయటి అనుభవం అటెన్షన్లో, ఒక శూన్యమైన మనస్సు అక్కడ. సో అందుకని ఆ అనుభవాన్ని తెలుసుకున్నటువంటి మనస్సు ఇన్అటెన్షన్లో పడిపోయినందువల్ల దాన్ని పోగొట్టుకుంది అని తెలుసు మనకి. కాబట్టి ఆ పోగొట్టుకున్న బాధలో మళ్ళీ అయ్యో నేను పోగొట్టుకున్నాను కదా అని తెలుసుకున్న తర్వాత ఏమనుకుంటుందంటే తిరిగి తనకున్న అనుభవాన్ని చేజిక్కించుకోవాలని తాపత్రయపడుతుంది. అవునా కాదా? ఇట్ ఈస్ ట్రూ అమ్మా. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇట్ ఈస్ ట్రూ. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ టు మీ, ఇట్ మస్ట్ బి ట్రూ టు యూ ఆల్సో. It is true. ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. అంటే అటెన్షన్ లో ఉన్నది అంత ఉన్నాయి గుర్తు తెచ్చుకుంటున్నాను సార్. అనుభవం చెప్పదిచ్చడం కన్నా అది జరగాలి కదా అన్నట్టు. అదేనమ్మా, అది రెండు మాటలు ఒకటే. మళ్ళీ అది జరగాలి కదా అనేసి మనం బాధపడతాం. అయ్యయ్యో ఎంతగా వచ్చింది పోయింది, మళ్ళీ ఎలా మళ్ళీ దాన్ని సంపాదిస్తామో, నాకు శ్రద్ధ లేదేమో, నాకు సరిగ్గా చూడలేకపోతున్నానేమో అనేసి మళ్ళీ ఎతుక్కుంటాం. ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు పడిపోయాం ఇవన్నీ. అంటే జరిగిందా అని గుర్తు తెచ్చుకుంటున్నా అంటున్నాను సార్. ఆ బాధ అంటే ఎప్పుడైతే పోగొట్టుకున్నామో, ఒక వస్తువు పోగొట్టుకుంటాం అనుకోండి, మళ్ళీ ఆ వస్తువు వల్ల మనం ఎంతో ఒక ప్లెజర్ అనుభవించామో, లేకపోతే ఒక జాయ్ అనుభవించామో, లేదా ఒక ఆనందాన్ని లేదా ఏదో అనుభవించాము ఆ వస్తువు ఉండడం వల్ల. అప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఏం బాధ కలుగుతుంది? ఆ బాధ నుంచి ఏం కలుగుతుంది? మళ్ళీ ఆ వస్తువు దొరికితే బాగుందని వెతుకుతామా లేదా? దాని గురించి సేమ్ థింగ్. అయితే ఇక్కడ అర్థమైందా? ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉందా సార్? చెప్పండి. ఇప్పుడు అటెన్షన్ లో మనం పొందినటువంటి అనుభూతిని కోల్పోయాము, అది మళ్ళీ పొందాలని అని అనుకుంటున్నాం ఇన్అటెన్షన్ లో ఉన్నప్పుడు. అదే కదా నేను చెప్పేది. ఇన్అటెన్షన్ లో బాధపడినప్పుడు ఇన్అటెన్షన్ కలిగింది నాకు. కలిగిన తర్వాత నాకు ఒక బాధ వచ్చింది. అంటే ఆ ఇన్అటెన్షన్ వచ్చింది, ఒక భయం వచ్చింది, ఒక ద్వేషం వచ్చింది. అప్పుడు అయ్యో మళ్ళీ ద్వేషం ఎందుకు వచ్చేసిందిరా బాబు నాకు అని ఎవరు థింకర్ మొదలు పెట్టాడు. ఒక స్టోరీ మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు ఎందుకురా కలిగింది ఇన్అటెన్షను మళ్ళీని, అప్పుడెప్పుడో ఆ సమయంలో ఇలా చూడగానే నాకు లభ్యం అయిపోయింది. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత అది దాని మీద ఫోకస్ చేస్తున్నా నాకు రావడం లేదు, ఎందువల్ల రావడం లేదు అని మదన పడుతుంది ఆ నేను. అర్థమవుతుందా లేదా? ఇంకా అంటే మీరు ఒక ఒపీనియన్తో చూడకండి దీన్ని, జస్ట్ వాచ్. ఎస్ సార్ ప్లీజ్. సుబ్బారావు గారు అంటే మనము వెల్కమ్ సార్. మనము అటెన్షన్ లో ఉన్నప్పుడు వి సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ అనేది తెలుస్తుంది సార్ మీరు చెప్పినట్లు. కానీ కంటిన్యూస్ గా ఎంత డ్యూరేషన్, ఎంత దూరం, ఎంత కాలం ఉన్నామనేది కాదు ముఖ్యము. అవును. మనము ఇన్అటెన్షన్ ఉన్నది వెన్ వీఆర్ అవేర్ దట్ వీఆర్ ఇన్అటెన్షన్. అంటే మనం ఇన్అటెన్షన్ లో ఉంటే చాలు సార్. వన్స్ అగైన్ వి కమ్ బ్యాక్ టు అటెన్షన్. దట్ ఈస్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ వీఆర్ అవేర్ దట్ వీఆర్ ఇన్అటెన్షన్. అప్పుడు అటెన్షన్ లోకి వచ్చేస్తాం సార్. దానికి ఎఫర్ట్ కూడా అక్కడే ఉంటారు. మీరు చెప్పింది ఇంకోటి ఉందండి, నాన్ అటెన్షన్.
మీరు చెప్పిన నాన్ అటెన్షన్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం నాన్ అటెన్షన్ లోనే బతుకుతున్నాం. మనకు తెలియదు అటెన్షన్ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. కృష్ణమూర్తి గారు వచ్చేంత వరకు అంత ఆలోచనలో ఉన్నాం. ఆలోచనలోనే మనం నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది గందరగోళం అవుతుంది. కృష్ణమూర్తి గారి వల్లనే ఇది బయటపడింది. ఆయన కాల పరిధిని దాటి వెళ్ళేది. కాలంలో ఉన్నది అంతే సార్. అంతవరకు మనకు తెలియదండి. కాలరహితం అనేది కూడా మనకు తెలియదు. అది కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత ఉన్నది చూడండి అన్నారు. దట్ ఈస్ ది న్యూ టీచింగ్. అయితే మనస్సు గురించి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఒక ప్రక్రియ ఉంది, ఇన్అటెన్షన్ చూస్తే అటెన్షన్ లోకి వస్తున్నాం. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్అటెన్షన్ ఈజ్ సెల్ఫ్, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో అయితే అటెన్షన్ లో ఒక చిన్న అనుభూతి కలిగింది అనుకోండి నాకు, అప్పుడు అటెన్షన్ లో కలిగింది అనుకోండి, అప్పుడు ఇన్అటెన్షన్ లో నేను కొంతకాలం ఉండిపోతాను. తర్వాత ఎందుకంటే అటెన్షన్ ఎప్పుడు కంటిన్యూగా ఉండదు, పోయింది. అయితే ఇన్అటెన్షన్ లో పడిపోయిన తర్వాత మళ్ళీ మనసు అంటుంది, ఆ జ్ఞాపకం పెట్టుకొని ఆ అటెన్షన్ తాలూకా ఆ తీపి అనుభవాన్ని కూడా గుర్తు చేసుకొని, నేను ఎందుకు మళ్ళీ అటెన్షన్లో కంటిన్యూగా ఉండలేకపోతున్నాను, నాకు కంటిన్యూటీ కావాలి, అది కావాలి, ఇదెందుకు ఈ బాధలో ఉండడం, ఇది ఎలా పొందుతానని మదన పడిపోతూ ఉంటుంది. అందువల్ల అటెన్షన్ ఎప్పటికీ దొరకదు. ఆ ప్రయత్నంలో అటెన్షన్ ఎప్పటికీ దొరకదు. అది నేను చెప్తున్నది. అదే సార్, మీరు చెప్పింది ఏంటంటే అటెన్షన్ లో జరిగినటువంటిది అనుభూతి ఇన్అటెన్షన్ లో ఉన్నప్పుడు మళ్ళీ అది కావాలి అని అనుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 పాయింట్స్ మనం అక్కడ విడదీసి చూడాలండి. అటెన్షన్ లో జరిగినటువంటి అనుభూతి, ఈ 2 విడివిడిగా చూడాలి. ఇక్కడ మనస్సు అటెన్షన్ లో జరిగినటువంటి అనుభూతిని తీసుకుంటుంది తప్ప అటెన్షన్ కాదు. ఇంకేదంటే మనం ఇన్అటెన్షన్ లో ఉన్నంతసేపు అటెన్షన్ అనేది తెలియదు ఎప్పటికైనా. మనం అటెన్షన్ లో ఉన్నప్పుడే ఇది ఇన్అటెన్షన్ అని తెలుస్తుంది తప్ప ఇన్అటెన్షన్ లో ఉన్నంతసేపు అటెన్షన్ అనే విషయమే తెలియదు. కానీ ఇన్అటెన్షన్ లో ఉన్నప్పుడు అటెన్షన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తాలూకా అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్ లేదా నాలెడ్జ్ గా స్టోర్ అవుతుంది కదా, దాన్ని మాత్రమే చూడగలిగితే తప్ప అటెన్షన్ లో నేను కోల్పోయాను అనేటువంటి విషయం ఇన్అటెన్షన్ కి ఎప్పటికీ తెలియదు. బికాస్ ఇట్ ఈస్ ఇన్అటెన్షన్. తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే ఇప్పుడు అటెన్షన్ లో జరిగినటువంటి విషయం కూడా మనసు రికార్డ్ చేసుకుంటుంది. కొన్నిసార్లు మీ కలిగిన ఆనందం, మీ కలిగిన సైలెన్స్ ఒకలాంటి తీయటి అనుభవం కింద మార్చేసుకోగలదు మనస్సు. ఆ అనుభవాన్ని పట్టుకొని ఆ అనుభవం మళ్ళీ కావాలి అని కోరుకుంటుంది. మీరు కృష్ణమూర్తి నోట్బుక్ లో మళ్ళీ చదవండి ఒకసారి. అక్కర్లేదు, ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను చెప్పింది అదే చెప్తున్నాను, మీరు అదే చెప్తున్నారు. మళ్ళీ అటెన్షన్ లో జరిగినటువంటి ఇష్యూని, అటెన్షన్ లో జరిగినటువంటి అనుభూతిని ఇది స్టోర్ చేసుకుని తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుని అయ్యో దాన్ని కోల్పోయానని చెప్పేసి బాధపడుతుంది. అదే మీరు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ. నేను కూడా అదే అడుగుతున్నాను. నేను అదే బాధపడుతుంది కదా. సో ఇప్పుడు ఏమైందంటే నేను ఇన్అటెన్షన్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఎలాగ బయటపడాలి, మళ్ళీ అటెన్షన్ లోకి ఎలా రావాలి అని క్వశ్చన్ మార్క్ వస్తుంది దానికి. అవునా కాదా? వస్తుందా? సో ఆ క్వశ్చన్ మార్క్ కి దానికి ఆన్సర్ దొరక్క తంటాలు పడుతుంది. తంటాలు పడి అదేం చేయాలి అప్పుడు అంటే ఇట్ హ్యాస్ టు క్వశ్చన్. అంటే ఇన్అటెన్షన్ లో నుంచి అటెన్షన్ లోకి రావడానికి చూడడం ఒక్కటే కాదు ఇన్అటెన్షన్ ని, కానీ దేర్ మస్ట్ బి థరో క్వశ్చనింగ్ వితౌట్ ట్రయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నాకు ఇన్అటెన్షన్ లో ఏమొచ్చింది? బాధ వచ్చింది, ఒక హర్ట్ వచ్చింది, ఒక బాధ వచ్చింది. అప్పుడు ఈ బాధలో పడిపోయి నేను కొట్టుకుపోతున్నానా లేదా? ఇన్అటెన్షన్ లో కొట్టుకుపోతున్నాను. అయితే ఈ బాధ మానసికంగా నాకెందుకు ఇంత బాధ కలిగింది అని ఒక ప్రశ్న వేసింది అనుకోండి. మనస్సు కలిగిందని ప్రశ్న వేసింది కదా, నాకు ఎందుకు ఇంత బాధ వచ్చేసింది, ఆ చిన్న మాటకి ఎందుకు ఇంత నొచ్చుకున్నాను, ఎందుకు గాయపడాను అనే మాట వచ్చింది. ఓకే,
వచ్చిందా లేదా? వచ్చింది సార్. వచ్చింది. సో వచ్చినప్పుడు ఏం చేయాలి? దానికి సమాధానం మైండ్ ఏం చెప్తుంది మళ్ళీని? అలా అన్నారు కనుక, లేకపోతే నువ్వు వెంటనే దీని హృదయంలోకి తీసుకున్నావు కనుక, నీ ఇమేజెస్ ఉన్నాయి కనుక, ఏవో మనం చదివిన నాలెడ్జ్ తోటో లేకపోతే దేనితోటో ఒక సమాధానం చెప్తుంది మనకున్న జ్ఞానంతోనో. వెంటనే రిప్లై ఇచ్చేస్తుంటది ఇది కారణం అని. అవునా కాదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే జవాబు వద్దు అంటున్నాను. స్టే విత్ ది క్వశ్చన్. బాధ వచ్చింది, బాధతోనే ఉండాలి. నాకెందుకు బాధ వచ్చింది అని అన్నది కదా, అది అడిగిందా క్వశ్చన్? ఈ చిన్న విషయానికి నేను ఎందుకు గాయపడ్డానని అడిగిందా? మైండ్ అడిగింది కదా క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వద్దు, మైండ్ తో ఆన్సర్ ఇవ్వద్దు, మనకు తెలిసిన జ్ఞానంతో ఆన్సర్ ఇవ్వద్దు, మనం చదివిన జ్ఞానంతో ఆన్సర్ ఇవ్వద్దు, ఏది ఆన్సర్ ఇవ్వద్దు. క్వశ్చన్ తో ఉండండి. నేను క్వశ్చన్ తో ఉండాలనుకున్నాను, అప్పుడు ఏమవుతుంది? Mind is very eager to answer these questions. That's why Krishnamurti says it is an impossible question. Means it cannot be answered by the mind. Whatever answer it gives, it is a false answer from the knowledge it has. So don't answer, but stay with the question. దాంతోనే ఉండమంటారు. ఉంటే ఏమవుతుంది? దాంతో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే, మీరు ఎక్కడున్నారు? సైలెన్స్డ్గా ఉన్నారు. అంటే దాని కారణాలు, పుట్టుపూర్వోత్తరాలు, దాని ఇష్టాలు, దాని అయిష్టాలు, మీకున్న జ్ఞానం దేన్ని ఉపయోగించుకోవడం లేదు. బట్ యు ఆర్ ఫేస్ టు ఫేస్ విత్ ద క్వశ్చన్. యు ఆర్ విత్ ది క్వశ్చన్ అండ్ యు ఆర్ ది క్వశ్చన్. అప్పుడేమవుతుందంటే ద ఇంటెలిజెన్స్ ఆపరేట్స్ ఫ్రమ్ ద సైలెన్స్. అప్పుడు ఇంటెలిజెన్స్ ఆపరేట్ అవుతుంది. ఆపరేట్ అయ్యి ఏం చేస్తుంది? ఆ బాధకి సంబంధించిన ఒక ఇన్సైట్ వస్తుంది మీకు. ఇన్సైట్ రాగానే ఆ బాధ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. దిస్ ఇన్సైట్ ఈస్ నాట్ ది ఆన్సర్ ఫ్రమ్ ది మైండ్. So when the mind do not interfere, the answer will come, and that answer is already in the question. The question contains the answer. You need not go for a guru or a book or a saint or a counselor. It is there in you. అది మనలోనే ఉంది ఆన్సర్. కానీ మైండ్ వేగరపడుతుంది, తొందరపడుతుంది వెంటనే దానికి జవాబు చెప్పడానికి. ఎప్పుడైతే జవాబు చెప్పిందో అదేమవుతుంది? అది నాట్ ట్రూ ఆన్సర్. ఇట్ ఈస్ ఫ్రమ్ ది నాలెడ్జ్ యూ హ్యావ్. ఈవెన్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ కృష్ణమూర్తి, ఇట్ ఈస్ నాట్ యువర్ నాలెడ్జ్. అంటే నా మనసుకి వెంటనే ఈ మనసుతో చూసేదే బాగా అలవాటు కదా. అందుకనే చూడకూడదు అని తెలుసుకోవాలి. అలా చూడడం వల్లే ఇలా జరుగుతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తుంది మనసు? ఇంకా చూడదు, ఆన్సర్ కోసం వెతకదు. జస్ట్ స్టేస్ విత్ ది క్వశ్చన్ ఫర్ ఎ వైల్. కొంత టైం వెయిట్ చేస్తుంది. దెన్ ఎన్ ఇన్సైట్ కమ్స్. ఫినిష్డ్. అంతే. It is seeing happens like a bird's eye view. అంటే మొత్తం అంతా అందులో ఉన్న కంటెంట్ అతని ఒకేసారి చూడగలదు అనమాట. చాలా పెద్ద భూమిని ఎగురుతున్న పక్షి ఒక కన్నుతో చూసినప్పుడు కింద చాలా విస్తారమైన భూమి కనిపిస్తుంది కదా, ఒకేసారి చూడగలదు. అలాగే దాని కంటెంట్ అంతటిని ఒకసారి చూసి అర్థమైపోయి అది నాశనం అయిపోతుంది. ఇట్స్ ఓవర్. దట్ ఈస్ ఇన్సైట్. Can see the totality of it, the truth of it. సార్ ఇక్కడ నాకు ఒక అంటే అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు నా అవగాహన. చెప్పండి. స్టే విత్ ద క్వశ్చన్ అని చెప్పారు కదా. స్టే విత్ ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ తో స్టే చేయాలి అంటే అక్కడ ఇంకా థాట్ ఉండకూడదు కదా. థాట్ ఉన్నదంటే అది క్వశ్చన్ తో ఉండదు, దాని ఆన్సర్స్ వెతుక్కుంటూ పోతూ ఉంటది. ఏదో రకరకాలుగా అది రకరకాల డైరెక్షన్స్ లో పోతూనే ఉంటది.
అవును ఆ క్వశ్చన్ దగ్గర ఉండదు, అది క్వశ్చన్ ఆన్సర్లు వెతుక్కుంటూ పోతూ ఉంటది. అవును. సో స్టే విత్ ది క్వశ్చన్ అంటే అక్కడ థాట్ ఆబ్సెంట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నానండి. అవును, థాట్ ఉండదు కదా. స్టేయింగ్ విత్ ది క్వశ్చన్ మీన్స్ యు ఆర్ నాట్ ఇంటర్ఫీరింగ్ విత్ ఎనీ ఆన్సర్. సో దేర్ ఇస్ ఆన్సర్ ఇస్ థాట్. yes The answer comes from the thinker. నమస్కారం సార్, నా చిన్న సందేహం వచ్చింది సార్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే అలా వాంట్ us to stay with the question. When we stay with the question, we expect some sort of answer. How long should we, till we get the answer, we have to remain quiet without thinking or any thought or thing? You mean? Okay, so there is no question of how long, sir, here. Endukante again the mind is asking this question, how long I can stay like this. So it is again bringing the time into the fact anamata. No, there is no time at all, because if you stay with question, because there is no mind, who is questioning how long I can stay with this question? Do you understand it? how long If there is no mind and if you are staying with question, who is asking there at that point, how long I stay with this question? Who is asking there? Is there an entity? Yes, sir. You understand, sir? That's it. But very difficult it is. Of A course. long continuous practice is required. The most simple things are very difficult. Yes, sir. It appears to be simple, but very difficult to. Yes, we have to struggle, isn't it? Yes, sir. ఎందుకంటే 2 दिन से असाइनमेंट दे रखी है तुम्हें और तुम लोग మీరు ఒక డిగ్రీ పొందాలంటే ఎంతకాలం చదివారు? ఒక కళ నేర్చుకోవడానికి ఒకడు ఎంతకాలం శ్రమించాడు? ఇలాగ ప్రతిదానికి ఎంతో కాలం ఎంతో ఖర్చు పెట్టి శ్రమ పడడం అనేది ఉంది కదా. మరి దీనికోసం కష్టపడకుండా సడన్ గా సంభవిస్తుంది అది? యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ది హోల్ లైఫ్. జీవితమే పణంగా పెట్టాలంటాడు. ఇట్స్ నాట్ ఈజీ, ఆఫ్ కోర్స్. Then it is possible only for after retirement. Of course, but there are certain portals. 60-65 ఏజ్ ఒక పోర్టల్ అనుకోండి, ద గేట్ వే. రెండోది ఏంటి అంటే వెన్ యు ఆర్ ఇన్ గ్రేట్ క్రైసిస్, దుఃఖం వచ్చినప్పుడు. So you want solutions from anybody and you don't get any solution. So అప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి మనసు ఒక గాఢతరమైన ప్రశ్నల్లోకి వెళ్తుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఏదో అసత్యం ఏంటి అని, సత్యం ఏంటి అని ఒక అన్వేషణ బయలుదేరుతుంది. అలాంటి వాళ్ళకి, సెయింట్స్కి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అది సుసాధ్యమే. కానీ జీవితంలో ఎక్కువ ఏంటంటే ప్లెజర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, జీవితం అంతా కూడా వడ్డించిన విస్తరిలాగా ఉన్న వాళ్ళకి. వెళ్ళిపోయినారు. సరే, అయిపోయింది అనేది రమ్మంటావా? అర్థమవుతుందండి? ఇలా ఉన్న వాళ్ళకి. తర్వాత ఇంకా ఏంటి, బాధ్యతల్లో లైవ్లీహుడ్ గురించి తలమునకలుగా పనిచేసి కష్టించుతున్న సమయం ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి. కృష్ణమూర్తి బోధనల్లో సారాంశంలోకి వెళ్ళడానికి కావలసిన విశ్రాంతికరమైన మనస్సు లేదు. ఇటువంటి లీజర్ కలిగినప్పుడే, ఇటువంటి ప్రశాంతత కొంతవరకు వచ్చినప్పుడే మనస్సు దీన్ని ఫోకస్ చేయగలదు. అందుకని అందరికీ జీవితంలో సంభవించేది ఏంటంటే దుఃఖము. ఇది 25 ఏళ్లకో 30 ఏళ్లకో ఒకసారి అతి తీవ్రంగా మనల్ని కొంప ముంచేటట్టు మీదకి వస్తుంది. అది ఒక మనం ప్రేమించిన వాళ్ళు మరణించడం వల్ల, పూర్తిగా మన తాలూకా ఆర్థిక స్థితి కుప్పకూలడం వల్లనో,
లేకపోతే తీవ్రమైన సంక్షోభం కలగడం వలన డెత్ లైక్ సఫరింగ్, అలాంటి సఫరింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈజ్ అగైన్ ఏ గేట్ వే. దాన్నే కృష్ణమూర్తి గారు కూడా చెప్పారనమాట. సారో గురించి అవేకనింగ్ టు సారో అన్నారు. అవేకనింగ్ టు సారో అంటే సారోకి మనం మేల్కొనడం అనమాట. అంటే ఆ దుఃఖంలోనే ఒక మేల్కొలుపు వస్తుంది. మనం నిద్రపోతున్న వ్యక్తులం కదా జనరల్గా మానవాళి అంతా. దుఃఖం వచ్చి కొడుతుందన్నమాట ఒక దెబ్బ, ఎంతకాలం నిద్రపోతావని. సో ఎప్పుడైతే చంప చెల్లుమంటుందో, కొరడా చులిపిస్తుందో ప్రకృతి, కొంతమందికి ఎంత దెబ్బలు కొట్టినా అది పశు చర్మం లాగా ఏమవ్వదు. అయితే చాలా సున్నితం కదా మనసు. కొంచెం గాఢమైన దెబ్బ తినగానే ఏమవుతుంది, వెంటనే జీవితాన్ని చూడాలనిపిస్తుంది. అయ్యో నాకెందుకు ఈ దుఃఖము, ఎందుకు భయం, ఎందుకు బాధ అని. కొంతమంది ఎస్కేప్ అయిపోతారు దాని నుంచి, ఏదో త్రాగుడుతోనో దీంతోనో దాంతోనో మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ యాక్చువల్గా కొంతమంది మాత్రం ఈ దుఃఖానికి ఏంటి సమాధానం అని వెతుకుతారు. నిజంగా అటువంటి వాళ్ళకి సత్యం దొరుకుతుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ సీరియస్లీ సెర్చింగ్ వాట్ ఈస్ దిస్ మైండ్, వాట్ ఆర్ దిస్ థాట్స్, వై ఐ మీన్ సారో, సో వాట్ ఈస్ ది ఫేట్, ఇలాంటివన్నీ చాలా చాలా, వాట్ ఈస్ గాడ్, ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వస్తాయన్నమాట ఆ నిర్వేదంలో. అలాంటి ఒక ప్రశ్నలు వచ్చిన వాళ్ళు అత్యంత తీవ్రంగా లోపలికి వెళ్తారు. బట్ నాట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? అట్ లాస్ట్ సార్, నమస్తే సార్. చెప్పండి ధనలక్ష్మి గారు చెప్పండి. లాస్ట్ కు నాకు ఏమర్థమైందంటే సార్, ఇది తపస్సు ఫైనల్ స్టేజ్. ఇంకా మన మామూలు జీవితంతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేనటువంటి స్థితి అని నేను అర్థం చేసుకున్నాను సార్. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు మీరే చెప్పాలి. మానవ జీవితంలో ఉండేటువంటి మనకు తెలిసిన సంబంధ బాంధవ్యాలతో అవగాహన రావటం వల్ల కలిగిన ఒక నిశ్శబ్ద స్థితి. అవును సార్. ఇది అంతరంగ నిశ్శబ్దం. సో అది దేని వల్ల వస్తుంది అంటే, నాట్ బికాస్ యు రన్ అవే ఫ్రమ్ వాట్ ఈజ్, బట్ అండర్స్టాండింగ్ ద వాట్ ఈజ్. అంటే ఎస్కేపిజం కాకుండా ఫైనల్ గా బాగా దాన్ని అర్థం చేసుకొని పీస్ఫుల్ గా స్థిమితంగా ఉండటమా? అర్థం చేసుకోవటం వల్ల ఉండటం కాదు, ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే పీస్ఫుల్ గా ఉండడమే జరుగుతుంది అనమాట. అలా ఉంటామా కాదు, ఉండడము కాదు. అంటే అది అలాగే జరుగుతుంది అంతే. ఇట్స్ నాట్ అగైన్ ఎఫర్ట్ ఫర్ టు బికమ్ పీస్ఫుల్, బట్ వెరీ అండర్స్టాండింగ్ మేక్ యూ పీస్ఫుల్, మేక్ యూ happy, make you silent and all that. So it comes through the understanding of what is, by seeing what is and staying with what is. అవును సార్, థ్యాంక్ యూ సార్. బట్ we have అంటే ఇక్కడ ధనలక్ష్మి గారు, ఇక్కడ మనం ఏంటంటే కృష్ణమూర్తి గారు చెప్పిన అసత్యాన్ని అసత్యంగా చూడటం అనేది, జరగడం అనేది చాలా గొప్ప సంభవం అన్నమాట. ఇది జీవితంలో జరగటం అనేది అత్యంత సున్నితమైన, సునిశ్చితమైన, సంక్లిష్టమైన ఒక చర్య అన్నమాట ఇది. అంటే ఇటువంటి ఒక చర్య ఉంది,
అయితే ఆ చర్యలోనికి మనం ఎప్పుడూ వెళ్ళలేదు. కాబట్టి అలాగ చూడటం ఎప్పుడైతే జరుగుతుందో, when it happens like this, అప్పుడు ఏమవుతుందంటే అసత్యం అనేదాన్ని అసత్యంగా చూడటం కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విసర్జన కలుగుతుంది. దేని నుంచి? తాపత్రయాల నుంచి విసర్జన కలుగుతుంది. అవును, తను ఏదో అవ్వాలనుకున్న దాంట్లో విసర్జన కలుగుతుంది. అందుకే కృష్ణమూర్తి గారు అంటారంటే దిస్ థింగ్, దిస్ సీయింగ్ ఈస్ డేంజరస్ టు లైఫ్ అంటారు. ఇట్స్ డేంజరస్. బికాస్ వై డేంజరస్? సెల్ఫ్ కట్టుకున్న గాలి మేడలన్నిటికీ కూడా కూలిపోయే ప్రమాదము, కూలిపోయే ప్రమాదం ఉంది. ఆ గాలి మేడల్ని ఎంతవరకు నిర్మించుకొని ఆ గాలి మేడలే స్థిరం అనుకొని, అదే శాశ్వతం అనుకొని, అందులోనే సుఖకరమైన జీవితం ఉందనుకొని మనం జీవిస్తున్నాం కదా, అదే భ్రాంతి. సో ఈ భ్రాంతిని కుప్ప కూల్చేస్తుంది అన్నమాట మొత్తం ఈ దర్శనం. అందువల్ల సెల్ఫ్ భయపడిపోయి చూడనంటుంది. ఇలా కొంతకాలం జరిగిపోయి పర్వాలేదు అంటుంది. అయితే చూసినట్టయితే చాలా నిశ్శబ్దము, ప్రశాంతత, నిర్మలత్వము అవన్నీ కూడా మనకు ఏర్పడటానికి వీలవుతుంది సార్. తప్పకుండా. అప్పుడే జీవితం అనేది ఇట్ విల్ టేక్ ఓవర్. ఇంతవరకు ఏంటవుతుందంటే యు ఆర్ డూయింగ్ సో మెనీ ఎఫర్ట్స్ అండ్ సో మెనీ అంటే స్ట్రగుల్ టు లివ్ ఎ లైఫ్, ఇజంట్ ఇట్? There are so many efforts, there are so many struggle to live a life, to achieve some goal, to gratify some desires and all that. There is a future and you want to be that, you want to be this and all that. ఇదంతా ఉంది కదమ్మా. సో ఇప్పుడు ఆ కుప్ప కూలిపోయింది. అప్పుడు ఏమవుతుందని సెల్ఫ్ ఒక ప్రశ్న వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందని అంటే ఏమవుతుంది అనేటువంటిది ఆలోచించినంత కాలం సెల్ఫ్ ఈ పని చేయలేదు. అంటే చూడడం అనేది జరగదు. అంటే ఏమైనా కానీ అంటే ఇన్సెక్యూరిటీలో ఉండడానికి కూడా సిద్ధపడాలన్నమాట. ఒక పక్క సెక్యూరిటీలో ఉండి నాకు భగవంతుడు కూడా కావాలి, ఆ కాలాతీతమైన స్థితి కావాలి, ఆ ప్రశాంతత, ఆ శూన్యం కావాలని ఎవరైతే ప్రయత్నిస్తారో తప్పకుండా పొందరాడు. అంటే మనం ఏది పోతే పోని అని ఆ చూడటం ఒక్కటే ప్రధానమని మనం చూడగలిగినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటి అంటే when that blessings comes to our life, so the life will take care of you, not you are take caring of your life, but the life will take care of you. It is a shift. అంతే. అంటే ఇది రాతిలో ఉన్న కప్పలాగా అని అంటారు కదా, అలాగా ఎవరు జీవాన్ని ఇస్తున్నారో, ఎవరు పోషిస్తున్నారో, ఎవరిని మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్నదో ఆ శక్తి మొత్తం మీతోనే ఉండి మేము ఈ జీవితాన్ని నడిపిస్తుంది అనమాట. టోటల్ గా నడిపిస్తుంది. సో అప్పుడు యు ఆర్ ఎ నాన్ డూయర్ ఎట్ ఆల్. యు ఆర్ ఎ నాన్ డూయర్, దెన్ ఓన్లీ ఇట్ కమ్స్. ఇప్పుడు మనం అందరం ఏంటవుతున్నామంటే ఇందులో ఉంటున్నాం, అందులో పట్టుకోవాలని చూస్తున్నాం. ఇది మన ప్రయత్నం అంతా. సో బీ ప్రిపేర్ టు ది ఇన్సెక్యూరిటీ. సీ వాట్ ఈస్ అంటే చూసినప్పుడు రాలిపోని ఏమైతే అది అయిపోని. సో వెన్ యు గో లైక్ దాట్, దెన్ ఒక చెయ్యి మీదకి ఒక చెయ్యి కిందను పట్టుకుంటే ఎప్పుడు మీదకి ఒకడు ఎక్కలేడు. రెండు చేతులు మీదకి అందించాలి, కింద చెయ్యి కూడా తీసి మీదకే ఎత్తేయాలి, అంటే హ్యాండ్స్ అప్ రెండును. అప్పుడు అందుకుంటుంది ఆ సత్యం అన్నమాట. చాలా భయపడతాను కదా సార్. ఫియర్ సెల్ఫే కదమ్మా, ఆ ఫియర్ సెల్ఫే కదా. మీరు చెప్తుంటే నార్మల్ గా ఇలా పట్టుకుంటేనే ఆ ఫిజికల్ చిన్న థింగ్ చాలా భయం అనిపిస్తుంది. Because we are always living with that. We know the fear only. మహాభాగవతంలో గజేంద్ర మోక్షంలో చాలా బ్యూటిఫుల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. గజేంద్రుడు మొసలుతో ఫైట్ చేసి
ఇంకా నా వల్ల కాదని పూర్తిగా అర్థమైన తరువాత పూర్తిగా చేతులు ఎత్తేసి భగవంతుని ప్రార్థిస్తాడు. అప్పుడే భగవంతుడు వస్తాడు. సో వీడు ఫైట్ చేసినందుకన్నా భగవంతుడు రాడు. వీడు చేతులు ఎత్తేసాడు, పూర్తిగా ఎత్తేసి ఇంక నువ్వే అన్నప్పుడే భగవంతుడు వస్తాడు. ఆ రకంగా ఏంటంటే మనం డూయర్ అని అనుకున్నంతసేపు మనం సఫర్ అవుతూనే ఉంటాము. వీఆర్ నాట్ ద డూయర్ అనేటువంటి అవగాహన మనలో కలిగితే ఆటోమేటిక్ గా ఆ సఫరింగ్ నుంచి బయటపడతాం. నాకు జనరల్ క్వశ్చన్ సార్ ఇది. షల్ ఐ ఆస్క్? yes sir please. ఇప్పుడు మన ప్రాక్టికల్ లైఫ్ లో హౌ కెన్ టు యూస్ ఇన్ సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్స్ యూజింగ్ కృష్ణమూర్తిస్ థింకింగ్? ఓకే, అదే నా క్వశ్చన్. ఎస్ సార్. ఎందుకంటే ఇది మీరు చెప్పింది చాలా టాప్ లెవెల్లో చెప్తున్నారు మీరు, అడ్మిట్. కానీ ఇక్కడ ఏంటంటే మెజారిటీ 85% అబౌవ్ వీఆర్ స్ట్రగులింగ్ టు గెట్ ఆన్ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్. I understand your question, sir. నాలెడ్జ్ని ఎలా ఉపయోగించుకోగలం మేము? I understand your question. ఇక్కడ థాట్ అనేది ఫంక్షనల్ లైఫ్లో, అంటే ఇక్కడ దైనందిక జీవితంలో కొన్ని విషయాలలో థాట్ వర్క్ చేయాలి, పని చేయాలి. ఆ థాట్ని వాడుకొని పని చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. దాన్ని కృష్ణమూర్తి గారు ఓకే చేశారు, ఆ టీచింగ్లో ఉంది అది. సో దట్ థాట్ ఈజ్ నెసెసరీ. బట్ తన్ను తాను ఎప్పుడు కూడా ఉన్నత స్థితికి చేరాలనే కోరిక, లేదా అంటే తను సేఫ్గా ఉండాలనే కోరిక, తను ఎప్పటికీ ఇలాగే ఉండాలనే కోరిక, ఏదో కొత్త దాన్ని కావాలనే కోరిక, ఈ కోరికల మధ్య జీవిస్తున్నటువంటి, ఈ సంతోషాల మధ్య జీవిస్తున్న సెల్ఫ్ తిరిగి దుఃఖంలో ఎండ్ అవుతుంది. ఇది సత్యం అన్నమాట. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఈ విషయాలు అన్నీ కూడా తిరిగి దుఃఖంలోకే చేరుస్తున్నాయి కనుక మీ ఫంక్షనల్ లైఫ్లో సెల్ఫ్ సర్వైవల్ గురించి మీరు వాడుకోండి థాట్ని. యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్, దట్స్ నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ఎ హౌస్, లివ్ ఇన్ ది హౌస్. అండ్ ఇలాగా ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏదైతే మనకు క్లోదింగ్ ఉంది, ఫుడ్ ఉంది, షెల్టర్ ఉంది, ఇవన్నీ అవసరాలు. కానీ ద మోర్ దట్ ఈస్ ది మెజరీ. అంటే దీనికన్నా ఇంకా ఏదో కావాలి, ఇంకా కొత్త బిల్డింగ్ కావాలి, ఇంకా కొత్త ఇంకా గొప్ప ఇది సిల్క్ బట్టలు కావాలి, తర్వాత మెత్తటి పరుపులు కావాలి, పెద్ద బంగ్లా కావాలి, ఇలాంటి అనుకుని వెళ్తున్నాం కదా, అక్కడ వచ్చింది స్ట్రగుల్ అంతా. అండర్స్టాండ్ సార్? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నా ఒక్కడికే గురించి కాదు సార్, ఇది మనసులో చాలా మందికి ఉంటుంది కానీ బయటకు అడగలేరు. ఆర్ sometimes sir, every question here is related to the self. మైండ్ లో పెట్టుకోవచ్చు. మన తాలూకా సెల్ఫ్ లో వచ్చేటువంటి ఒక ప్రశ్న, సెల్ఫ్ నుంచి వచ్చే ప్రశ్న, అది అందరి ప్రశ్న అవుతుంది. ఎందుకంటే సెల్ఫ్ ఇస్ మీలోని అందరిలోనే ఉంది కదా. సో ఆ సెల్ఫ్ లో నుంచే ప్రశ్నలు వస్తుంటాయి. అప్పుడు ఆన్సర్ ఏదైనా మనం కలుగుతుందంటే ఆ సెల్ఫ్ కి, అందరి సెల్ఫ్లకి అది అర్థం అవుతూ ఉంటుంది. అందుకే బికాస్ కృష్ణమూర్తి హ్యాస్ అండర్స్టూడ్ దట్ మిస్చీఫ్ మేకర్ ద సెల్ఫ్, అది ఈవిల్ అని కూడా పేరు పెట్టారు దానికి. థాట్ ఈజ్ ఈవిల్ అని. సో దట్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అది ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే ఒక డిఫాల్ట్ సెట్టింగ్ లాగా సెల్ఫ్ అనేది. ఇట్స్ ఎ డిఫాల్ట్ సెట్టింగ్. సో ఇట్ వర్క్స్ లైక్ దట్. సో దాని యొక్క కంటెంట్తో అది వర్క్ చేసినప్పుడు దానికి సహజంగా అనిపిస్తుంది అదంతా. కానీ అందులో ఉన్నదంతా భయము, దుఃఖము, ఆఖరికి చివరికి అంతా అదే, మొత్తం ఇంకేమీ లేదు. ప్రతి జీవిత సారాంశం అదే. సో కాబట్టి ఇక్కడ యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ యువర్ సారో, awake to your sorrow, awake to your the whole pain in you.
You have to awake for that. So unless you awake to that, there is no gateway out. That is it. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. అది ఒక స్మాల్ క్వశ్చన్. అది సార్ మీ పేరు? అటెన్షన్ సార్. మీ నేను పేరు? నాగిరెడ్డి మాట్లాడుతున్నాను సార్. నాగిరెడ్డి గారు, సార్ మొన్న ఏదో మీరు మెసేజ్ పెట్టారు, అది వాయిస్ మెసేజ్ రాలేదే సరిగ్గా? లేదు సార్, నేనేం పెట్టలేదు సార్ వాయిస్ మెసేజ్. నాగిరెడ్డి గారు అని వచ్చింది. నేను చెప్పండి, పెట్టలేదు పర్లేదు చెప్పండి. సార్. ఇది అటెన్షన్ నుంచి సడన్ గా ఇన్ అటెన్షన్కి వెళ్తాం సార్. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని 2-3 సార్లు చేయాల్సిన పని వస్తుంది. ఎగ్జాంపుల్ నైట్ టైం గ్యాస్ ఆఫ్ చేయలేదని చెప్తే మళ్ళీ డౌట్ ఉండి మళ్ళీ 2-3 సార్లు చూసుకోవడం. అట్లా అంటే అది జెనెటిక్. మా మదర్ కూడా అట్లే చూసుకుంటుంది సార్. అది జెనెటిక్ నుంచి వచ్చిన లక్షణమా సార్? అది అదంతా అంటే అది ఒక పనే కాదు, కొన్ని పనులు అట్లా జరుగుతూ ఉంటాయి సార్. అది అటెన్షన్ నుంచి సడన్ గా ఏదో ఇన్ అటెన్షన్, అది జెనెటిక్ నుంచి రావడం వల్ల సార్ అది అంతగా కరెక్ట్ గా చేంజ్ కాలేకపోతున్నా అని ఒక స్మాల్ డౌట్ సార్. అది అంటే అది ఇన్అటెన్షన్ అంటే ఒక మరుపు. యాక్చువల్గా ఏంటంటే తను చేసిన పని తను చేసేనా లేదా అనేటువంటిది ఒక డౌట్ అన్నమాట. అది ఇన్నెట్ డౌట్. అందుకని ఇట్ వాంట్స్ టు వెరిఫై ఇట్. దాని వెనకాతల ఏంటంటే ఒక అభద్రతా భావం ఉంది. అంటే అభద్రత నుంచి ఏం పుడుతుందంటే తను ఇప్పుడు జీవిస్తున్న చర్యల్లో భద్రత ఉందా, ఇలా చేసిన పని పూర్తిగా చేశానా లేదా. అలాగే ఇప్పుడు అది గ్యాస్ మర్చిపోవడమే కాదు, కొన్ని విషయాల్లో మనకి ఏం జరుగుతుందంటే మళ్ళీ దాన్ని చూసుకోవడం జరుగుతుంది. చేసిన పనినే కరెక్ట్గా చేసామా లేదా, ఎలాగా కరెక్ట్గా ఇదైందా లేదా అనేసి చూస్తుంటాం. అవునా కదా? అవును సార్. ఎస్ సార్. అదే అన్నమాట. సేమ్ థింగ్. సో యూ హ్యావ్ టు బి అటెంటివ్. సో వై దిస్ ఈస్ గోయింగ్ ఆన్. So if you are attentive and question and stay with that, you can get the answer from that question. I need not answer it. ఓకే. అంటే క్వశ్చన్ లోనే ఉంటారు అంతే. దాని గురించి మళ్ళీ ఎందుకు వెళ్తున్నాను ఇన్అటెన్షన్ అనుకోకూడదు అంటారు మీరు, అంతే కదా? అంటే మీరు ఏం మర్చిపోతున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, ఏంటిది అని క్వశ్చన్ చేసి ఆగిపోండి అక్కడ. ఓకే. Then you will get the answer. But it is not the answer from the mind and the thought. Okay. And if it is the answer from the mind and thought, don't try to get the answer, don't expect an answer and stay with that. Ante. Okay. Suddenly it comes like a flash. Ante. It is finished. A doubt anta potundi antoti. Okay sir. Thank you sir. Welcome sir. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కూడా ఎవరైనా మాట్లాడొచ్చమ్మా. ఇందులో ఇక్కడ జ్ఞానులు ఎవరూ లేరు. మనం అందరం అజ్ఞానంలోనే ఉన్నాం. కాబట్టి అజ్ఞానంలో నుంచి అజ్ఞానంలో ఏముందో చూస్తున్నాం అంతే. కాబట్టి ఇక్కడ తెలివైన ప్రశ్న అడుగుతున్నానా, తెలివితేటలు లేకుండా అడుగుతున్నానా, ఇది అందరి ముందు ఈ ప్రశ్న వెయ్యొచ్చా, వెయ్యకూడదా, ఇది సిల్లీ క్వశ్చనా, డీపర్ క్వశ్చనా, అలాంటివేం వద్దు. So any question is from the self. So the self has to be revealed completely. So మీరు వేసిన ప్రశ్న చాలా గొప్పదన్నమాట. అది తక్కువ ప్రశ్న, ఎక్కువ ప్రశ్న అనేది కాదు. ప్రతి ప్రశ్న చాలా ఉన్నతమైన ప్రశ్న. సో ఆ ప్రశ్నలో నుంచి మనం లోపలికి వెళ్తుండేటప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ ఫైండ్ సమ్ ట్రూత్స్. అందుకని ఆ ప్రశ్న ఎప్పుడు కూడా విలువైనదే. ఎవరు ప్రశ్నించినా విలువైన ప్రశ్న అవుతుంది అది. బట్ ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ యువర్ లైఫ్, సీయింగ్ యువర్ లైఫ్, అబ్జర్వింగ్ యువర్ లైఫ్. దెన్ ఓన్లీ ద క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు సుమన్ సార్. హలో సుమన్ గారు? నా పేరు సుమన్ సార్. సుమన్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఎక్కువ శాతం అటెన్షన్ ఎప్పుడు కోల్పోతాం అంటే నాకు తెలిసినంత వరకు
ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేస్తాం, 2-3 పనులు ఒకసారి చేయాల్సి వస్తుంది, అవసరపడుద్ది. ఆ టైంలో ఎక్కువగా డిస్టర్బ్ అయ్యి అటెన్షన్ కోల్పోతాం. దాన్ని ఎలా మెయింటైన్ చేయడం కొద్దిగా సజెస్ట్ చేయగలరా? అంటే 2-3 పనులతో ఆక్యుపై అయినటువంటి మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఒక విషయాన్ని చూడడం అసాధ్యం అన్నమాట. దానికి వీలు కాదు అది. దాన్ని ఒకసారి జాబ్ పర్పస్ కానీ ఇంకొక పర్పస్ కానీ 2-3 పనులు ఒకసారి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటారు, ఇప్పుడు జాబ్ చేస్తుంటాము, ఇంకొక పని వస్తుంది, అలాగా 2-3 పనులు ఒక్కసారి చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మనం ఏంటంటే మాక్సిమం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం. ఆఫీస్ పనా ఎక్కువగా అలా జరుగుతుంది. మామూలు జనరల్ లైఫ్ లో కూడా ఒక్కోసారి జరుగుతుంది మల్టీ టాస్కింగ్. అంటే ఆఫీస్ అటెన్షన్ కోల్పోతాం మనం. అవును, ఆఫీస్ పని చేసేటప్పుడు ఒక 2-3 పనులు ఉంటాయి అనుకోండి ఆఫీస్లో, అందులో పని అటెండ్ అవుతున్నారు మీరు. అటెండ్ అవుతున్నప్పుడు దాని మీద ఫోకస్నెస్ ఉంది ఆల్రెడీ. అయితే వెంటనే ఇంకొకటి డిమాండ్ చేస్తుంది, ఆ పని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఈ పని పక్కన పెట్టి ఆ పని మీద ఫోకస్ చేయండి పూర్తిగా. అంతేగాని దీంట్లో నిమగ్నం అవుతూ అట్ ది సేమ్ టైం దాంట్లో నిమగ్నం అవడానికి ప్రయత్నిస్తే అప్పుడు అది సరిగా అవ్వదు, ఇది సరిగా అవ్వదు. అంతే. దీని తర్వాత అది పట్టుకోవాలి, దాని తర్వాత ఇంకొకటి, మళ్ళీ వెనక్కి ఏది ముఖ్యమో దానికి రావాలి. అంటే మైండ్ కెన్ ఫంక్షన్ ఎట్ ఏ టైమ్ ఇన్ ఎ సింగిల్ వర్క్ ఎఫిషియెంట్లీ. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. క్వశ్చన్ ఉంది సార్. నేను బిందుని సార్. బిందు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే బిందు గారు. సార్ నేను అటెన్షన్ గురించి కదా, నేను ఇప్పుడు ఒక్కోసారి ఆఫీస్కి వెళ్ళాక కూడా ఇంటి దగ్గర పని ఏదన్నా ఆఫీస్ లో చేయాల్సి వస్తుంది. కానీ నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళాక ఐ కెన్ నాట్ రిమెంబర్ ఎనీథింగ్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఎట్ ఆఫీస్ రిగార్డింగ్ హౌస్ వర్క్. Sometimes very important works I have to do in the office, like bank work and all. I completely forget. Once I went to the office means I cannot remember anything at home. Then sometimes that also creates a problem. Which was important work I was supposed to do, but I don't have attention for that work. Nowadays I miss all those important works also in this regard. సో మైండ్ ఎలాగంటే అమ్మా బిందు గారు, ఇప్పుడు ఒక వర్క్ లో టోటల్ గా ఇమ్మర్స్ అయిపోయినప్పుడు ఆ ఇమ్మర్స్ అయిపోయిన స్థితిలో మరొకటి జ్ఞాపకం ఉండే అవకాశం లేదు పూర్తిగా. అది మీ స్థితి. అంటే పూర్తిగా దాంట్లో కమిట్ అయ్యి ఇమ్మర్స్ అయిపోతారు. అమిర్స్ అయిపోయినప్పుడు ఇంకొక విషయం మనసులో చొరబడడానికి అవకాశం ఉండదన్నమాట. అయితే ఇక్కడ మనకి అలాంటి పరిస్థితుల్లో మరి ఇంకొక విషయం ఇంపార్టెంటే, అది కూడా చెయ్యాలి అని మీకు తెలుసు. అది ఇంటి పని అనుకోండి, యు నో దట్ వెరీ వెల్. బట్ అట్ దట్ టైం అది గుర్తులోకి రాదన్నమాట, అది అస్సలు రాదు. కాబట్టి ఏం చేస్తారంటే you have to give some breaks in your work, 5 minutes break or 2 minutes break or 10 minutes break, and in that break you close and you shut your eyes and find out if there is another work, and then it will come to you. So give that break. Okay sir, thank you sir. Welcome sir. Welcome madam. ఇంకొకటి సార్ చిన్నది, డాక్టర్ రామకృష్ణ గారు చెప్పండి సార్. మన బిందు గారు అడిగారు చూసారా, వారు అడిగినటువంటి ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఆవిడ ఆఫీస్ లో, దట్ ఈస్ అండర్స్టూడ్. మీరు చెప్పింది ఒకటండి, బ్రేక్ 2 minutes అనేటటువంటిది. నాకు ఇంకోటి అనిపిస్తుందండి, ఇప్పుడు మనం ఏదో బ్యాంకు ఎన్ని టైం రిలవెంట్ గా ఆ రోజు చేయాలనేదో అనుకుంటారు కదా ఆవిడ బయలుదేరే ముందే. నాకు అనిపిస్తుందండి ఒక కాగితం మీద 1, 2, 3 పాయింట్స్ జస్ట్ నోట్ చేసుకుంటే
అప్రోప్రియేట్ గా గుర్తొస్తుందండి. లేదా యూ కెన్ పుట్ ఎన్ అలారం ఆన్ ది మొబైల్ ఫోన్. సో అలారం వచ్చిన వెంటనే ఫస్ట్ అలారంలో ఈ పని, సెకండ్ అలారంలో ఆ పని అని ఆ రింగ్ టోన్స్ వేరే వేరే పెట్టుకోవాలి. పెట్టుకొని అది దాన్ని బట్టి అటెండ్ అవ్వచ్చు కూడా. అది అంటే వారికి గుర్తు రావడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. ఇది మీరు చెప్పింది కూడా ఒక ఉపాయము. ఇలాగా ఒక్కొక్క ఉపాయం చేయొచ్చు తప్పకుండా. యాక్చువల్లీ ఇఫ్ వి కీప్ అలారం పెట్టుకున్నాం అనుకోండి సార్, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎప్పుడు ఆ అలారం కోసమే ఎతుకుతా ఉంటది. దాని ఒక నేచురల్ స్వభావం ఉంటుంది కదా, గుర్తుండాలి అనేది ఒక రోజుకు పోతుందేమో సార్ ఆ కాన్సెప్ట్. అలా ఏమి ఉండదు అంటారా? అంటే మొదట్లో అలా ఉండదు, తర్వాత అలాంటి అలవాటు పడవచ్చు మైండ్. ప్రతిదానికి అలవాటు పడిపోవడం దాని సహజత్వం కదా. అప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ అగైన్ ఎ ప్యాటర్న్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వన్ మోర్ ఆల్టర్నేటివ్ ఉంది సార్ దీనికి. ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు డొమెస్టిక్ ఆస్పెక్ట్స్ లో కూడాను బెస్ట్ థింగ్ ఏమిటంటే బిగినింగ్ ఆఫ్ ది డేలో అఫీషియల్ గా ఇంపార్టెంట్ వర్క్ ఏంటని వచ్చా నోట్ చేసుకుని, తర్వాత డొమెస్టిక్ ఇంపార్టెన్స్ అని పెట్టుకుని ఒక బుక్ లో పెట్టుకుని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటే జస్ట్ చూసుకోవచ్చు. ఆ రోజు డైలీ టాస్క్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గుర్తు వస్తుంది. ఇది స్ట్రెయిన్ కూడా ఉండదు. మీరు చెప్పిన బ్రేక్ లో అప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఆ బ్రేక్ లో చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ విషయంలో నేను ఒక ఆర్టికల్ కృష్ణమూర్తి గారిది చదివాను సార్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వీ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. అది చాలా ముఖ్యము అని అనిపించింది సార్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఎవ్రీథింగ్ వీ హావ్ టు పుట్ ఇన్ ఆర్డర్. అంటే జీవితంలో అన్ని ప్రధానమే, ఒకటి అప్రధానము అని ఒకటి ప్రధానము అని కాదు. హౌస్ వర్క్ అంత ఇంపార్టెంట్, ఆఫీస్ వర్క్ అంత ఇంపార్టెంట్, కొంతమందిని మీట్ అవ్వడం అంత ఇంపార్టెంట్. అలాగేంటంటే టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్ ఇస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్. సో కాబట్టి దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేనికి అధమ స్థానం ఇవ్వాలి, అది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు జీవితం ఎలాగుందంటే అధమ స్థానం ఏదైతే ఉందో, అంటే జస్ట్ ఒక డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవడము, లేకపోతే ఏదో ఒక ఇంద్రియ సుఖాల కోసం పరిగెట్టడము, అయితే కీర్తి ప్రతిష్టలు పరిగెట్టడము, దీనికి ప్రథమ స్థానం ఇచ్చేసాం మనం ఫ్యూచర్ గురించి. అయితే అధమ స్థానం దేనికి ఇచ్చాము? సెల్ఫ్ నోయింగ్కి ఇచ్చాము. అంటే దాన్ని పట్టించుకోమన్నమాట. ఇప్పుడు సెల్ఫ్ నోయింగ్ ఎక్కడికి వెళ్ళాలి? తల దగ్గరికి ఉండాలి. అయితే అధమ స్థానం అనేది ఏంటి? కాళ్ళు దగ్గరికి మామూలు సాంసారిక జీవితంలో ఉండేటువంటి విషయాలు రావాలి. అంటే ఏంటి? చిన్న అంటే ప్లెజర్స్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ. సో ఈ అధమ స్థానం అంటే ఏదైతే ఇచ్చామో, అంటే ఏదైనా ఒకటి చదవడమో, ఒకటి వినడమో, లేకపోతే ఏదైనా ఒక పేపర్ చదవటమో, లేకపోతే న్యూస్ వినడమో, లేకపోతే ఏదో కార్యకలాపాలు ఉంటాయి కదా ప్రతి మనిషికిని. అవి ముఖ్యమైపోయి అది ప్రతిదీ కూడా కొంతమంది చూసారంటే రిటైర్ అయిన పీపుల్ ఊరికే రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటారు మార్నింగ్ వాక్లో. నేను గమనిస్తుంటాను అలాగా మార్నింగ్ వాక్లో. తర్వాత లేకపోతే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ముందు జరిగిన విషయాలు, ఫ్యామిలీ విషయాలు, ఏదో ఒకటి చిక్ చాటింగ్, గాసిప్. సో ఇదేంటంటే ఈ గాసిప్ ఏమో ప్రథమ స్థానం అయిపోయింది, అది సెల్ఫ్ నోయింగ్ ఏమో అధమ స్థానం అయిపోయింది. అంటే తల ఉన్న దగ్గర కాళ్ళు ఉన్న దగ్గర తల అయిపోయింది. ఆ మనిషి ఎలా నడుస్తాడు? తల ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కాబట్టి దేనికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానంలో అది ఉంచితేనే దాని అందం. వంటింట్లో సామాన్ తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో సామాన్ తీసుకొచ్చి కిచెన్లో సామాన్ తీసుకొచ్చి బెడ్రూమ్లోని, ఇలాగ మనం అస్తవ్యస్తంగా ప్లేస్ చేస్తే ఎలా జీవితం ఉంటుంది? జీవితానికి ఎక్కడ ఏది పెట్టాలి, దేనికి అధమ స్థానం ఇవ్వాలి, దేనికి మధ్య స్థానం ఇవ్వాలి, దేనికి ఉన్నత స్థానం ఇవ్వాలి తెలుసుకొని ప్రతిదీ కూడా అది ఆ విధంగా చేసుకొని వెళ్తే జీవితంలో కాన్ఫ్లిక్ట్ రాదు. లేకపోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది జీవితం.
ముఖ్యంగా మనము బ్రెయిన్ లో చాలా విషయాలను అక్యుములేట్ చేసుకుంటున్నాం సార్. అది కూడా మనల్ని ఎక్కువ బర్డన్సమ్ గా చేస్తుంది. కాబట్టి చాలా చెత్తను తీసేయాల్సిన అవసరం మాత్రం ఉంది సార్. ఇంటిని ఎలా కడుగుతామో బ్రెయిన్ ని కూడా చెత్తను తీసేయాలి. అది రోజు పట్లు తులిపినట్టు, రోజు ఇల్లు తుడిసినట్టే దాన్ని చూస్తూ ఉండాలి. ఆ తొడ్డం ఏంటంటే సీయింగ్ ది రిజల్ట్స్ ఆఫ్ నాన్ అటెన్షన్. అంటే నాన్ అటెన్షన్ లో ఉన్న రిజల్టే కదా చెత్త అంతాను. సో దాన్ని మనం అటెన్షన్ తో చూడగలగాలి. చూడగలగడమే చెత్త దులపడం. అప్పుడే ఇల్లు క్లీన్గా ఉంటుంది లోపల. So it is time now, Amma, 8 o'clock. Is there any question or any questions? Or shall I close? Hello. Ramana garu. Ramana garu. చెప్పండి రమణ గారు చెప్పండి. రమణ సార్ చెప్పండి సార్. ఒకటేమంటే ఏ మైండ్ లోదైనా సరే ఒక 1 అవరో లేదా హాఫ్ అన్ అవరో కొంచెం సేపే ఆ వ్యాపకం ఉంటుంది. అంటే ఒక వర్క్ చేసుకుంటున్నాం అనుకోండి, దాని మీద తీక్షణత కొంత టైం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ అది బోర్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద వస్తుంది. అది ఏ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండలేకపోవటం కారణం సార్? అదే మైండ్ యొక్క సపోజ్ కృష్ణమూర్తి మనసు యొక్క స్వభావం ఏంటంటే కోతిలాడుతుంది. ఎక్కడ ఒక కొమ్మ మీద స్థిరంగా కూర్చోదు ఆ కోతి. ఒక చెట్టు మీద ఉండదు, ఒక నేల మీద ఉండదు. అలాగేంటంటే ఏది కొంతసేపు ఉన్నా అది పాతది అయిపోద్ది మనసుకి. వెంటనే కొత్త వస్తువు కావాలి, వెంటనే ఇంకో దాని మీద టర్న్ అయిపోద్ది. మొత్తం మీద ఏదో ఒక దాంతో నింపడమే మనసు యొక్క చర్య. ఎందుకంటే అది ఒంటరిగా జీవిస్తుంది, దానికి ఏదో ఒక ఆధారం కావాలి. కాబట్టి ఏదో ఒక కొమ్మ కావాలి, ఏదో ఒక చెట్టు కావాలి కోతిలాగా, దాని మీద అది గెంతుతూ ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఇంకా బలవంతంగా తీసుకొచ్చి కట్టేయడం లాగా చేస్తే మళ్ళీ అవదు, అది మళ్ళీ ఇంకా గొడవ చేస్తుంది, అరుస్తుంటుంది ఇంకా. సో ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి, ఆ రౌడీని బలవంతంగా మీరేం చేయలేరు. ఆడితో ఫ్రెండ్షిప్ చేయాలి, టేమ్ చేయాలి. ఒక పెంకి గుర్రం ఉంటుంది, బలవంతంగా చేస్తే కాలుతో తన్నిందంటే డొక్కలోని మనం చచ్చిపోవచ్చు కూడా, లేదా ఏదైనా ఇరిగిపోవచ్చు. అలాగే దాన్ని ఏం చేస్తారు, ఆ గుర్రాన్ని టేమ్ చేస్తారు, టేమ్ చేసి సైలెన్స్ చేస్తారు. సో ద టేమింగ్ ఈజ్ నెసెసరీ. సో సెల్ఫ్ ఈజ్ లైక్ ఇది వైలెంట్ బీస్ట్ అనమాట. అందుకని దాన్ని టేమ్ చేయాలి. టేమ్ చేయడం అంటే ఎలాగా, మీరు ఆ చాయిస్లెస్ అవేర్నెస్లో దాన్ని సప్రెస్ చేయకూడదు, అణిచిపెట్టకూడదు, దాన్ని కట్టేయకూడదు, ఇది తప్పు అనేసి దాన్ని మందలించకూడదు, ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అనకూడదు, నిర్దేశించకూడదు, ఏది చేయకూడదు దాని గురించి. అందుగురించి ఏది చేయకుండా దాని చర్యల్ని చూస్తూ ఉండాలి. అంటే రౌడీతో ఫ్రెండ్షిప్ చేయాలి, చూస్తూ ఉండాలి, మీరేం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. దెన్ అప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు తల దగ్గర కాళ్ళ దగ్గర అనేసి ఇప్పుడు ఏ ఫీలింగ్ మనం ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే దేని మీద ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు కదా. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వర్క్స్ అవన్నీ చేసుకుంటుంటాము, బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది వస్తూ ఉంటుంది. అది ఎట్లా చేయాలి, దాని మీద ఏది కరెక్ట్ అని అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా అది పెట్టుకుంటే అది సరి చేస్తూ ఉంటుందని నా అభిప్రాయం సార్. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఇప్పుడు ఒక పని చేస్తుంటే చెప్తాను వినండి, మీకు అర్థమైంది. ఒక పని చేస్తుంటే దాని నేపథ్యంలో ఏదో ఒక కామెంటరీ సాగుతూ ఉంటుంది, అది మీరు చెప్తున్నది. అయితే ఏంటంటే ప్రతిదానికి ఒక స్థానం ఇవ్వాలని మనం అంటున్నాం కదా, అది ప్రయత్నపూర్వకంగా ఇవ్వాలా, లేదా మనసు చెప్పినట్టు ఇవ్వాలా,
లేకపోతే మనం అనుకుంటున్నట్టు ఇవ్వాలా, ఇది ముఖ్యం కాదు అనుకొని మనసు చెప్పిన విధంగా దానికి ఒక స్థానం ఇవ్వాలా, లేకపోతే తెలివితో ఇవ్వాలా? తెలివి అనేది ఏంటి అంటే మనస్సు అనేది నిశ్శబ్దం వహించినప్పుడు జీవితాన్ని మొత్తంగా చూసినప్పుడు, ఒక్కసారి జీవితంలో ఉండే పదార్థాన్ని అంతటినీ చూసినప్పుడు ఆ పదార్థంలో ఏది ఎక్కడ ఉండాలనేది ఒక ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది. ఆ నిశ్శబ్దంలో అంటే ఒక తెలివి అక్కడ పనిచేస్తుంది అనమాట. ఆ తెలివి దానికి ఏది ఎక్కడ ఇవ్వాలో ఆ స్థానంలో దాన్ని పెడుతుంది అనమాట, నాట్ ది మైండ్. సో మైండ్ పెడుతుంది ఏంటంటే ఇష్టాలతో పెడుతుంది. తన ఇష్టం వచ్చిన దానికి శిరోభాగం, తనకి ఇష్టం లేని దానికి కాళ్ళ దగ్గర తెచ్చిన జీవితం కదా మంది. అందుకే సంఘర్షణ. ఇష్టాలు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితినే తీసుకొస్తాయి. కాబట్టి ఇష్టాలు వదిలిన మనస్సు అప్పుడు చూడగలదు అనమాట, ఏది ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది దానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. క్లోజ్ చేద్దామండి. Shall we close or any questions? No, the time is 8:05, I think. Shall I close, sir? Okay, we will end it, sir. Okay. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ధన్యవాదాలండి అందరికీ. చాలా మంచి ప్రశ్నలు వేసి చాలా యాక్టివ్గా అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. సో ది పార్టిసిపేషన్ మై లైక్ దిస్ అంటే ఇలాగ అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫారం. ఇక్కడ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని ఏమీ లేదు. సో వీఆర్ షేరింగ్ ద హోల్ థింగ్ ఆఫ్ లైఫ్ అనేది మన జీవితాలని మనం చూస్తున్నాం అన్నమాట, పంచుకుంటున్నాము. కొన్ని సత్యాలు అసత్యాలు ఏమున్నాయనేది చూస్తున్నాము. సో ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం వల్ల వీ గెట్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ బై ఇంటరాక్షన్. సో వీ షల్ కంటిన్యూ లైక్ దిస్. డూ యూ అగ్రీ? Yes, sir. This question and answer session is good, sir. Yes. We can ask questions with open heart, whatever Yes. questions we are having. Yes, yes. As you are saying, it is if one question is arising means that is common, as you are saying. If it is a self question, everyone might have the same kind of question. Yes, then madam. we will get the answer. Not answer, at least we will try to understand the question. We can go deep into the question. Yes. So that facility, that availability is there. Yeah. So thank you, Bindu Garu, for your Yes. understanding. So, Thank you, sir. Thank you. So we shall go like this, Amma. Huh? Yes. So on the next week, just we select a topic. Yeah. And all that we give a question answer session ki koncham ekku time iddamu. Yes, sir. So that everybody can participate. Okay. Yeah. Thank you, sir. Thank you everybody for participating and asking very good questions and interacting. So thank you so much. Namaste. We shall meet in the next week. So in between, I request you, if you have any questions, still you can put it in WhatsApp group, so that at my leisure I can answer it by voicemail. Okay, thank you. Namaste.